ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు చిట్టి పుట్టి కథలు కొన్ని చెప్తూ ఉంటారు కదా, కొన్ని ఒక 4-5 భాగాలు ఉండేలాగా చెప్తారు. అలాంటిది ఏదైనా ఇంకొక సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దామా? ఒక కొత్త కథ చెప్పుకుందాం జయ. తప్పకుండా. ఆల్రెడీ మనం 4-5 ఎపిసోడ్లు వచ్చే కథలు చాలానే చేసాం. అవును, 2 ఎపిసోడ్లు, 3 ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్లు అట్లా. ఇది కూడా ఒక 4 లేదా 5 ఎపిసోడ్లు వస్తుంది. 55-56 కాలంలో రచించబడి ప్రింట్ చేయబడిన కథ. కొంచెం పాతదే. కొంచెం పాతదే. రైట్. రైటర్ పేరు అయితే ఇవాళ నాకు జ్ఞాపకం లేదు. మనం 2వ భాగం అప్పుడు నేను రైటర్ పేరు చెప్తాను. అలానే బుద్ధిమతీయం ఈ కథ పేరు. బుద్ధిమతి అనే కుర్రవాడి కథ. ఓకే. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. మనుజపురం అనే ఊరికి కరుణాకరుడు అనే ఒక రాజు. అయితే ఈ రాజుగారికి పిల్లలు లేవు. ఓహో. చాలా కాలం సంతానం కలగల. ఆయనకు ఒక మంత్రి ఉండేవాడు, సత్యకీర్తి అని. ఆ సత్యకీర్తికి పిల్లలు లేరు. రాజు మంత్రి ఇద్దరు కూడా సంతానం లేదు. ఎట్లాగైనా సంతానం కలిగే ఉపాయం కోసం ఆలోచిస్తున్నారు. ఎవరైనా రాజుగారికి పిల్లలు పుట్టేలాంటి ఉపాయం ఏదైనా చెప్పగలిగితే వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తామని ప్రకటించారు. అబ్బా. ఏమీ లాభం లేకపోయింది. అయితే ఏం చేశారంటే ఒక శిలాఫలకం మీద రాయించి చాలా ఊళ్ళకి పంపారు. మనుజపురాధీశ్వరుడైన కరుణాకరునికి సంతానం లేదు. రాజుకి సంతాన ప్రాప్తి కలగజేయగలిగేటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటే వారికి అర్ధరాజ్యం ఇవ్వబడుతుంది. మనుజపురాధీశ్వరుని యొక్క మంత్రి సత్యకీర్తి అని రాయించి శిలాఫలకం పెట్టించారు. ప్రజలందరికీ ఏవో చిట్కాలతో అవ్వదు కదా. చిట్కాలతో అవ్వదు. సంతానం కలగకపోవటం అనేది ఒక ప్రత్యేకమైన సమస్య. అది జాతక దోషమో, గ్రహదోషమో, రాజుదో, రాణిదో, దేశానిదో, వాళ్ళ పితరులదో తెలీదు. ఏదో ప్రయత్నిస్తారు, ఏమీ అవటం లేదు. రాజవైద్యులు ఏదో వైద్యాలు చేస్తారు, వీళ్ళు యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఏమిటో చేసుకుంటూ ఉంటారు. ఏమీ అవల. కానీ ఏమైందట, మంత్ర శివానంద అని ఒక మహాసిద్ధుడు ఒక ఆయన పక్క ఊరిలో ఈ బోర్డు చూశారు. తన శిష్యులతోటి ఈ ఊరు వచ్చారు. ఈ ఊళ్ళో కూడా ఆయనకి ఈ బోర్డు కనపడింది. సరే, అది చూసుకుని ఆయన వచ్చి ఈ మన రాజుగారికి కనపడ్డారు. కనపడేసరికి వీళ్ళు చాలా సంతోషించారు. ఆయన చాలా గొప్పవాడు, తపస్సంపన్నుడు. 3 మంది శిష్యులు ఉన్నారు ఆయనకి. అంతా కలిసే వచ్చారు. ఆయనకి అర్ధరాజ్యం మీద ఆసక్తి లేదు. అర్ధరాజ్యం ఇవ్వటానికైనా అంతా సిద్ధపడ్డారు అంటే ఎంత డెస్పరేట్గా ఉన్నారు సంతానం కోసం వీళ్ళు. పాపం. ఎవరో ఒకళ్ళని దత్తత చేసుకోవటానికి, ఎవరికో రాజ్యం ఇవ్వడానికి ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు. రాజు చాలా గొప్పవాడు, చాలా గొప్ప వంశం వాళ్ళది, చాలా ప్రజారంజకుడైన పాలకుడు ఆయన. ఆయన యొక్క సంతానమే కావాలని ప్రజలు కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యము లేదు. కాబట్టి ఈ రాజుకి కొంత మేలు చేయాలని భావించి ఆయన కూడా స్వయంగా బయలుదేరి వచ్చారు. వచ్చేసరికి ఆయన చూసేసరికి పరమేశ్వరుణ్ణే చూసినట్టుగా ఫీల్ అయ్యారు వీళ్ళు. ఎంత ఆనందపడ్డారో అసలు. చాలా అద్భుతమైన స్ఫురద్రూపం, శాంతమూర్తి భవించినట్టుగా ఉన్నాడు. శాంతమే ముని స్వరూపంలాగా ఉందన్నమాట ఆయన రూపం. చాలా ఆనందించారు. అందరూ నమస్కారాలు చేశారు. అయితే ఆయన ఏమన్నాడు, నేను ఏకాంతంగానే ఒక పూజ సలుపుతాను, నాకు ఒక భవనాన్ని కేటాయించండి అన్నారు. రాణి, మంత్రి గారి భార్య అక్కడ ఉండేలాగా ఏర్పరచమన్నాడు. చాలా చక్కగా పెద్ద భవనం. మరి ఏమేం కావాలి మీకు సంభారాలంటే ఏమీ అక్కర్లా, 3 కలశాల నిండా నీళ్లు అని చెప్పాడు. 3 బంగారపు బిందెల నిండా మంచినీళ్ళు పెట్టారు. మామిడాకులు, తమలపాకులు, పువ్వులు అవి అన్నీ ఏర్పరిచి పని వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈయనకి సహాయంగా రాణిగారు, మంత్రి గారి భార్య, ఆవిడికి సహాయంగా వాళ్ళిద్దరు ఉన్నారు. సరే, ఏమైంది, ఈయన చాలాసేపు జపం చేసి ఈ 3 కలశాలని అభిమంత్రించారు. ఈ 3 కలశాల్లో నుంచి నీరెత్తి ఒక కలశంలో పోశారు. పోసి రాణిగారికి ఆ కలశాన్ని చేతిలో పెట్టారు. ఈ నీరు సేవించండి, మీ సంతానం కలుగుతుంది. అక్కడి నుంచి పక్కనే నిలబడింది కదా ఆవిడ, మంత్రి గారి అమ్మా నీకు సంతానం లేనట్టుందంటే లేదండి అని. ఆయన ఏం చేశాడంటే ఈ రాణిగారికి చెంపిస్తూ ఒక తమలపాకు తీసుకుని తన కమండలలో నుంచి ఒక చుక్క నీటిని దీంట్లో తిలకరించి ఆకు మడతపెట్టి ఆవిడ చేతిలో పెట్టాడు. కంటి సేగ చేశాడు, ఇది తీసుకో అని. నిశ్శబ్దంగా ఆవిడ అది ఆ తమలపాకుని స్వీకరించింది. విడేం అంటే చిలక, మన తమలపాకు చిలక అనమాట. అందులో మంత్రపూతమైన జలాన్ని వేశాడు.
ఈ నీళ్ళ కలసం పుచ్చుకుని రాణిగారు పరమానంద భరితురాలే ఇంటికి వెళ్ళిపోయింది అంతఃపురంలో. ఈవిడ ఆయన పుచ్చుకోమన్నాడంటే ఇదేదో విశేషం, సంతానం లేదు కదా అని అడిగి అది ఇచ్చాడంటే సంతానం కోసం ఇచ్చినట్టు. ఇక ఎంతో సంతోషంగా భర్తలతోటి గడిపారు, చాలా ఆనందంగా, సంతానం కలిగిస్తుందన్న సంతోషంతో. కాలక్రమాన రాజుగారి భార్య గర్భవతి అయింది, మంత్రి గారి భార్య గర్భవతి అయింది. 9 నెలలు నిండాయి, ప్రజలంతా ఆనందంతో పండగ చేసుకున్నారు. రాజుగారి ఇల్లు పండింది, మంత్రి గారి ఇల్లు పండబోతోంది. సరే, 10 మాసాలు వచ్చాక రాణిగారికి పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక కుమార్తె కలిగింది. మంత్రి గారికి చాలా స్ఫురద్రూపంతో ఉన్నటువంటి ఒక పిల్లవాడు కలిగాడు. రాజుగారి అమ్మాయికి తమ విజయాలకి మూల కారణం కాబోతోంది ఈ పిల్ల అని విజయకుమారి అని పేరు పెట్టారు. మంత్రి గారి అబ్బాయికి బుద్ధిమతి అని పెట్టారు పేరు, బుద్ధిమంతుడు కావాలన్న కోరికతో. ఈ విజయకుమారి బుద్ధిమంతుడు ఇద్దరూ పెరుగుతున్నారు. సరే, విజయకుమారికి చాలా తెలివిగలది, ఎంతో చురుకైంది. మరి దేశ విదేశాల నుంచి ఎంతమందో పండితుల్ని వాళ్ళని వెళ్ళి రప్పించి పిల్లకి చదువు చెప్పించడం మొదలుపెట్టారు. ఆటోమేటిక్గా మంత్రి గారి అబ్బాయి బుద్ధిమంతుడైన బుద్ధిమతి కూడా యువరాణితో పాటే చదువుకోవటం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ జోడుగా ఉండేవాళ్ళు. కొంతకాలం ఇంటి దగ్గర చదువుకున్నారు, తర్వాత గురుకులానికి పంపారు. రాజుగారి అమ్మాయి వెళ్ళింది, మంత్రి గారి అబ్బాయి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఎడబాయని జంటలాగా ఉండటం వాళ్ళకి అలవాటైంది. ఇట్లా పిల్లాడు కలిసి ఉండటం ఏమిటని వాళ్ళు అనుకోలే, ఎవరు భావించలా. మొదట చిన్నపిల్లలుగా ఉండగా కలిసి ఆడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, కొట్టుకుని తిట్టుకుని కలిసి ఉండేవాళ్ళు. క్రమంగా ఏమైంది, 14-15 వచ్చేసరికల్లా నువ్వు లేక నేను లేను అనుకోవటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరు. ఈ సంగతి ఇటు రాజుకి తెలీదు, అటు మంత్రికి తెలీదు. టీనేజ్లో ఉన్న పిల్లలకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకర్షణ ఉండటం అత్యంత సహజమైంది. చిన్నతనం నుంచి ఉండేసరికల్లా వాళ్ళకి వీళ్ళు తప్పిస్తే ఇంకో ప్రపంచం లేదన్నట్టుగా అయింది. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కావాలనుకోవటం మొదలుపెట్టారు. 18 ఏళ్ళు వచ్చేసినాయి. ఒకసారే పుట్టారు వాళ్ళు, ఓసారే కదా వరం పొందారు. సరే, ఈ లోపల ఈ పిల్లాడు పెరిగే లోపల వాళ్ళు ఏం చేశారు, ఈ సంతానం కలగంగానే పరమాత్మ సంతోషంతో ఆయన మంత్ర శివానందకి అర్ధరాజ్యం తీసుకోమన్నారు. ఆయన రాజ్యం ఎందుకు నాయన, మీకు సహాయం చేయడానికి వచ్చాను, నాకు వద్దన్నాడు ఆయన. అట్లా కాదని చాలా బతిమలాడారు. అర్ధరాజ్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాం మేమంటే, అలా కాదు, సరే అర్ధరాజ్యం నాదనుకోండి, ఏదైనా ఇచ్చి నా దగ్గర నుంచి కొనుక్కోండి అన్నాడు. అలా చేస్తారు మామూలుగా. అప్పుడు ఆయనకి వెళ్ళలేని రత్నరాశులు ఇచ్చి అర్ధరాజ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారనమాట. రత్నరాశులు పుచ్చుకుని మంత్ర శివానంద గారు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఓహోహో. ఈ పిల్లల దారిన పిల్లలు పెరిగేశారు. కొంచెం వయసు వచ్చింది, రాజకుమారికి యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలని సంకల్పించారు. పిల్లాడు నాడు వీడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. మంత్రి కొడుకు ఇవ్వాలని ఏ రాజు అనుకుంటాడు? అంతే కదా. రాజకుమార్తెను ఇంకో రాజుగారి అబ్బాయికి ఇవ్వాలి, ఇంకో రాజుకి ఇవ్వాలి. ఈ ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాల్లో ఉండేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మీ నాన్న నీకు రేపో మాపో పెళ్లి చేస్తాడు, ఇంతే నువ్వు నేను విడిపోతామంటాడు బుద్ధిమతి. సచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను, నీతోటే నా జీవితం అంటుంది విజయకుమారి. ఇది సాధ్యపడదు, మన ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనసు ఉంది, కానీ మీ నాన్న ఒప్పుకోడు. మంత్రి కొడుకు ఇవ్వడానికి ఏ రాజు ఒప్పుకోడు. మనం కలిసి ఉండటం వల్ల ఇలా మనకు ఒక మనసు అయ్యింది, కానీ ఇది జరిగే వ్యవహారం కాదంటాడు. విజయకుమారిని జరిగేలా చేస్తాను, నేను జరిగేలా చేస్తాను. ఇద్దరు ఈ విషయం మీద మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ అమ్మాయికి రకరకాల పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఎలా మంత్రి గారు అబ్బాయి రాజుగారు అల్లుడు అవుతాడో చూద్దాం మళ్ళీ భాగంలో మనం. తప్పకుండా అండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనం బుద్ధిమతీయం అని కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం. మొదటి భాగం కూడా చెప్పారు, మరి రెండో భాగంలోకి వెళ్దామా? బుద్ధిమతి అనే కుర్రాడు, విజయకుమారి అనే రాజకుమార్తె, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. యుక్త వయసులోకి వచ్చారు. పెళ్ళి అయితే రాజకుమార్తెకి సంబంధాలు చూస్తున్నారు. ఈ కుర్రాడికి ఇచ్చే ఉద్దేశం రాజుకి ఏమీ లేదు. రాజుగారి అమ్మాయిని రాజుగారి అబ్బాయికి ఇవ్వాలి అంతే. మంత్రి కుమారుని చాలా ప్రేమగా చూసుకున్నాడు రాజుగారు. నిజానికి తనకు కొడుకులు లేరు, ఈ పిల్లవాడంటే ముద్దే వాళ్ళకి, కానీ వీడికి ఇచ్చి పెళ్లి చేసే ఊహ మాత్రం లేదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సరే, అమ్మాయి ఏమంటుందంటే, వాడు నేను జీవితంలో వదిలిపెట్టను అన్నాడు. జీవితంలో వదిలిపెట్టావు సరే, కానీ నాకు సవితిపోరు ఉంది నా జాతకంలో, కాబట్టి నువ్వు ఇంకోసారి కూడా పెళ్లి చేసుకోవాల్సే వస్తుంది. మన ఇద్దరికి పెళ్ళైనా నీకు ఇంకో పెళ్ళి అవుతుంది. నా జాతకంలో సవితి ఉంది. రాజకుమార్తెలకి సవితులు ఉండటం చాలా సహజమైన సంగతి. ఎందుకంటే రాజులు 2, 3, 6, 16, 30 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. అవును.
అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు అమ్మాయి ఏమందంటే ఇప్పుడు ఈ పెళ్ళిగోలు ఎందుకు, మనం ఎక్కడికైనా దేశాటనకి వెళ్దాం, ప్రపంచాన్ని తెలుసుకుందామని అన్నది. అనేసరికి ఇతను అన్నాడు, పెళ్లి చేసుకో, అంత సులువు అనుకుంటున్నావా దేశాటన? అక్కడేం హంసతూలు కతల్పాలు ఉంటాయా రోడ్ల మీద, గుర్రాల మీద తిరగాలి, ఎందుకు వచ్చింది? మీ నాన్న నిన్ను పంపిస్తాడా దేశాటనకి? దేశాటన కష్టం. ఒకవేళ ఆయన పంపినా దేశాటన కష్టం. వాళ్ళు పంపకపోతే వాళ్ళకి చెప్పకుండా మనం వెళ్తే వెతుక్కుంటూ వచ్చేస్తారు. లేక పుట్టిన కూతురువి, నిన్ను ఎక్కడికి పంపించరు. జీవితం ఇంత సులువుగా ఉండదు. దేశాటన అనేది సులువైన వ్యవహారం కాదు. ఎక్కడ తింటామో, ఎక్కడ పడుకుంటామో, ఎక్కడికి వెళ్తామో ఏమీ తెలియకుండా ఉంటుంది. మగవాళ్ళ వల్లే కష్టం, ఆడవాళ్ళకి మరీ కష్టం. అలాంటి ఆలోచన పెట్టుకోవద్దన్నాడు. ఈ అమ్మాయి ఊరుకుంది. కానీ ఆ అమ్మాయికి దేశాటన మీద కొంచెం సరదా ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళాలి, అలాంటి కోరికలు ఉన్నాయి. అది కుదిరే వ్యవహారం కదా, ఈ అబ్బాయి ఒప్పుకోవటంలా. సరే ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. అతను అప్పుడప్పుడు కలుసుకునేవాడు. తను అంతఃపురంలో ఉండేది, ఇతను వాళ్ళ బిల్డింగ్లో ఉండేవాడు. ఎప్పుడైనా రహస్యంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే రాజుగారి దగ్గరికి బోలెడన్ని రాజకుమారుల ఫోటోలు వస్తున్నాయి. ఏ ఫోటో చూసినా ఆయనకి తన పిల్లకి తగినట్టుగా అనిపించేవాడు కాదు. రోజులు గడుస్తున్నాయి. కానీ ఫోటోలు కొన్ని అమ్మాయి దగ్గరికి వచ్చినాయి, కొన్ని అమ్మాయి వద్దనేది. చిత్రపటాలు, ఫోటో అంటే పిక్చర్స్ కాదుగా, చేత్తో వేసినవి. అయితే ఈ అమ్మాయి ఏమనుకుందంటే, ఇట్లా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి, వీళ్ళని ఆపాలంటే ఒక ఐడియా వేద్దామని ఏం చేసింది, ఆ అమ్మాయి సొంతంగా బొమ్మలు ఇస్తుంది బాగా. ఈ మంత్రి కుమారుడికి దగ్గర పోలికలో ఉండేలాగా ఒక చక్కటి చిత్రం వేసి, వాడిదే డైరెక్ట్గా కాకుండా కొంచెం కాస్త అటు ఇటుగా, అక్కడి నుంచి హెయిర్ స్టైలు అవి కొంచెం మార్చింది, కాస్త మీసాలు పెట్టింది. రాజకుమారుడికి ఉన్నట్టు ఒక కిరీటము, ఒక ఇట్లా ఉత్తరీయం వేసుకున్నట్టు, నడుంలో ఒక పిడిబాక పెట్టుకున్నట్టుగా ఒక పిక్చర్ వేసి పరిచారిక చేతికిచ్చి తండ్రి దగ్గరికి పంపించింది. ఆ పిక్చర్ చూడగానే అబ్బా ఎంత బాగున్నాడు అనుకున్నారు వాళ్ళేమో. చాలా బాగున్నాడు. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? పరిచారిక ఏమందంటే, ఈ అబ్బాయి కుంతల పురాధీశ్వరుడైన చిత్రసేన మహారాజు కుమారుడు శమరసింహుడు అని చెప్పింది. ఈయన ఆశ్చర్యపడి, అదేమిటి కుంతల ప్రభువులకి మగపిల్లలు లేరు కదా, ఒకతే పిల్లందని గుర్తుంది నాకు అన్నాడు. అనేసరికి అదేమిటి పిల్లాడు లేకపోతే ఫోటో ఎలా వస్తుందండి అంది పరిచారిక. ఉండే ఉంటాడు, మనకు తెలీదు. సరే ఈ అబ్బాయి ఒకడైనా ఇంకా పిల్లలు ఉన్నారంటే ఒక పిల్ల ఉంది, ఆవిడ పేరు వసుంధరాదేవి, కూతురుంది. ఆవిడే ఈ చిత్రాన్ని మనకి పంపించింది అని చెప్పింది పరిచారిక. దానికి చెప్పబడిన మ్యాటర్ అనమాట. ఈయన అనుకున్నాడు, ఎంత పండులా ఉన్నాడు పిల్లాడు, ఎంత బాగున్నాడు, ఎంత రాజసం ఉట్టుపడుతుంది, మన పిల్లకి ఫోటో పక్కన పెడితే అసలు చక్కగా మ్యాచ్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారని కూతురు పిక్చర్ కూడా తెప్పించి రెండు పక్క పెట్టి చూసుకున్నారు. ఎంత బాగున్నాడో, చెప్పరాని సౌందర్యం. అబ్బాయి బుద్ధిమతి, చాలా అందగాడు. అందగాడికి ఇంకా కోర మీసాలు, తలపాగాలు పెట్టేసరికి వాడంతా ఇంకా ద్విగుణీకృతం అయిపోయింది. అక్కడి నుంచి ఏమైంది, ఆ ఫోటోని రాజకుమార్తెకి పట్టుకొచ్చారు. అమ్మాయి ఇది ఎప్పుడైనా చూసావా నువ్వు ఈ పటం అని చూపించారు. చూడలేదని అప్పుడే చూసినట్టు సినిమా ఇచ్చి అమ్మడు చూసింది. చూసి చాలా బాగుంది అని ఒప్పుకునేసరికి రాజుగారు అన్నాడు, అమ్మ నీకు సరిపోతాడు అనిపిస్తుంది అంటే, సరిపోతాడు నాన్నగారు. ఎవరండి ఏమిటండి అని తెలియనట్టుగా అడిగింది. ఈవిడ సృష్టించిన పాత్రే అది. ఫలానా కుంతలపురాధీశ్వరుడి కుమారుడు శమనసింహుడు బాగున్నాడండి అనగానే వెంటనే ఎవర్రా అక్కడ అని పిలిచేసి ఒకడిని, కుంతలపురానికి వెళ్ళు, రాణి వసుంధరాదేవి, యువరాణి వసుంధరాదేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సోదరుడు శమనసింహుడికి మా పిల్లని ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని, శమనసింహుడిని మన రాజకుమార్తె వరించిందని చెప్పి వాళ్ళ దగ్గర అధికార రాజముద్ర వేయించుకునిరా అని చెప్పారు. హడిలిపోయింది విజయకుమారి. ఓరి నాయన, ఊరికే బూపుసుపోక ఫోటో ఇస్తే ఇప్పటికిప్పుడు వీడిని ఎవడో పంపేస్తే మన బండారం బట్టబయలవ్వదు, బండారం బయటపడుతుంది. ఏం చేయాలి? సరే ఏమంది, నాన్నగారికి వచ్చే తలకాయ నొప్పిగా ఉందండి, వెళ్ళొస్తానండి అని చెప్పి బయటకు వచ్చేసింది. ఎవరు సైనికుడిని పిలిచారో వాడిని నోటి మీద వేలుపెట్టుకుని రా నా దగ్గరికి అని వాడిని పిలిచింది. నేను చెప్పేదాకా బయలుదేరద్దు, నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను కబురు చేస్తాను నీకు అని వాడి చేతిలో కాస్త అంత బంగారం పోసింది. వాడికి మాత్రం ఏం చేయదు, పని చేయాలి, కాస్త లేటుగా చేయాలి. రాజకుమార్తె ఐడియా ఏమిటో వాడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, వీడికి పిలిపించింది ఇతన్ని, బుద్ధిమతిని. ఇద్దరు కలిసి ఒక తోట దీంట్లో కలుసుకున్నారు, ఒక లతా నికుంజంలో కలుసుకున్నాక అబ్బో చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా అని మళ్ళీ ఉత్సాహంగా చేతులు పట్టుకున్నాడు. ఏమిటి మన ఇద్దరం కలుసుకోవడానికి పిలిచావా అని అడిగాడు. అడిగేసరికి అమ్మాయి ఏం చెప్పింది, కాదు
నేను ఒక బ్రహ్మాండమైన పథకాన్ని రచించాను. ఆ పథకాన్ని కనుక మనం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం చేయాలి. ఏం చేయాలి? నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి కుంతలపురానికి వెళ్ళాలి. వెళ్ళి అన్నాడు. వెళ్ళాక అక్కడ ఒక పెద్ద రాజభవనం కొనాలి. కొన్నాక అక్కడ నువ్వు కూర్చో, నుండు స్థిమితంగా. ఇక్కడి నుంచి ఒక సైనికుడు వచ్చి రాజముద్ర కోసం వస్తాడు. వాడితో మాట్లాడి వాడి ఉత్తరం మీద సంతకం పెట్టి పంపించేసి వెనక్కి. వాడు కుంతలపురం వెళ్ళినట్టు ఉంటుంది, ఉత్తరం తెచ్చినట్టు ఉంటుంది. తర్వాత మనం వివాహం చేసుకుందాం, పెళ్ళైపోయాక మా నాన్న మాత్రం ఏం చేస్తాడు అన్నది. అనేసరికి ఈయనన్నాడు, చాలా చిక్కులున్నాయి. కుంతలపురం వెళ్ళడం ఓ కష్టం. అక్కడ నేను రాజభవనాలు అవి ఇవి కొనాలంటే డబ్బు గిద్దస్కం కావద్దంటే నేను ఇస్తాగా, మండ్లు మాణిక్యాలు బోల్డున్నాయి, నేను ఇస్తానని. బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ సెటిల్ అయ్యాక సైనికుడు ఎవడో వస్తాడు, సైన్యాధికారి ఒకడు రాడు, వాళ్ళు 5-6 వస్తారు. ఇప్పుడు నేను రాజముద్ర వేయాలంటే ఎక్కడి నుంచి వేస్తాను? ముద్ర లేదే మీ నాన్న ఒప్పుకోడు కదా. నేను సంతకం పెట్టాక రాజముద్ర పడద్దా కుంతల దేశాంది అంటే? ఏమంది పూర్వం మా తాత అంటే ఇప్పుడున్న రాజుగారి తండ్రి కుంతలపురాన్ని జయించాడు. వాళ్ళ నగరంలో వాళ్ళంతా కప్పాలు ఇచ్చినప్పుడు, ఆ నగరాన్ని కొల్లగొట్టుకుని తెచ్చినప్పుడు చాలా వజ్రాలు మండ్లు మాణిక్యాలు తెచ్చారు. అందులో ఒక రత్నాంగుళీక ఉంది, అది వాళ్ళ రాజముద్ర అని తెలుసు నాకు. నేను అది పట్టుకొచ్చి నీ చేతికిస్తా. నువ్వేం చేస్తావు? దాన్ని ముద్ర వేసి పంపించేసి. వీళ్ళు కత్తికి బాచకం కట్టమంటారు, అంతే కదా. తర్వాత నువ్వు మీ రాజలాంఛనాలతోటి ఎలాగో మన దగ్గర డబ్బు దశగా ఉన్నాయి కాబట్టి లాంఛనాలు ఏర్పరచుకుంటారా, పెళ్లి చేసుకో, తర్వాత బుద్ధిమంతుని అనే చెప్పేద్దాం. పెళ్ళి అయిపోయాక మా నాన్న ఏం చేయలేడు. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది తెలివితేటలు ఉన్నాయి అట్లా, పాతకాలపు తెలివితేటలు. పెళ్ళి అయిపోయాక ఇంకేం చేస్తారు, ఓ పిల్లల్ని కనేసాక ఇంకేం చేస్తారు అని చెప్పి రాజుగారి అమ్మాయి, నేను మంత్రి గారి అబ్బాయిని ప్రేమించాను, వీడిని పెళ్లి చేసుకుంటాను అని తండ్రి చెప్పకుండా అతి తెలివితేటలకు పోయి అతని మొహం ఉన్న పిక్చర్ వేసేసి, ఇప్పుడు ఆ పిక్చర్లో ఉన్నవాడే శవనసింహుడు అని ప్రూవ్ చేయడం కోసం ఇంత ప్రయత్నం అన్నమాట. ఇవన్నీ తెలివిగల పనులని మనం అనుకోగలమా? అతి తెలివి తక్కువ పనులు, అతి తెలివి పనులు. సరే ఇతను అన్నాడు, అదంత సులువుగా అవుతుందంట. ఏమీ లేదు, సైనికుడిని నేను ఆపా, వాడు వెళ్ళడు, వాడి పరివారంతో వెళ్ళాలి, వాడు ఇప్పుడు వెళ్ళడు, నువ్వు వెళ్ళాక నేను వాడిని పంపిస్తా, వాడు వస్తాడు, ఇలా జరిగిపోతుంది అని చెప్పి ఊహించింది. కథ అంతా ఊహించేసింది. సరే అమ్మాయి కావలించుకున్నాడు, చక్కగా సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. సరేనన్నాడు. ఆవిడ ఉంగరం పట్టుకొచ్చి ఇచ్చింది, ఉంగరం పెట్టుకున్నాడు. మరి అక్కడి నుంచి బోళ్ళని రత్నాలు అవన్నీ కూడా మూటలు కట్టించింది, 2 మూటలు కట్టింపించి ఇప్పించింది. మంత్రి గారి అబ్బాయి దగ్గర రక్తరాశులు ఉండే అవకాశం లేదు, ఏదో కొంచెం ఉంటుంది. రాజుగారి అమ్మాయికి దొరుకుతాయి అవన్నీ. ఇవన్నీ పుచ్చుకున్నాడు, బయలుదేరాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. సరే రాత్రి చక్కగా అమ్మా నాన్న చెప్పాడు, దేశాటానికి వెళ్తాను అంటే ఆయన సంతోషించాడు. రేపొద్దున మంత్రి కావాలి తన కొడుకు, మంత్రి గారి అబ్బాయి మంత్రి అవుతాడు కదా. కొంచెం దేశాలన్నీ తిరిగి వస్తే వీడికి కూడా తెలివితేటలు పెరుగుతాయి. నిన్న దాకా చదువుకున్నాడు, కొంచెం సరదాగా వెళ్ళొస్తాడు, తర్వాత పెళ్లి పేరెంటని చేయొచ్చని ఒప్పుకున్నారు. పొద్దున్నే లేచాడు, చక్కగా పొద్దున్నే తినాల్సిన భోజనాలు అవి తినేసి సద్దన్నం తిని బయలుదేరేసాడు అనమాట. ఆ పుస్తకంలో శీతల అన్నము అని రాశారు, ఖచ్చితంగా సద్దన్నం తిన్నాడు అని రాశాక ఇద్దరు తినేశాక ఏం చేశాడు, ఒక 2 పని వాళ్ళని తోడు పెట్టుకుని గుర్రాలు వేసుకుని బయలుదేరి వెళ్ళారు. శమనసింహుడి దగ్గరికి పంపాము ఉత్తరం అని, అంటే మనం కబురు పంపాము అని రాజుగారు స్థిమితంగా ఉన్నాడు. ఆ పిల్లాడే మన పిల్లకి కాదగిన వరుడు అని. ఈ బయలుదేరిన అబ్బాయి సరే అలా వెళ్ళారు ఎక్కడికో దిగంతాల్లోకి. కుంతల దేశానికి వెళ్ళాలంటే అదేం పక్కనుందా, వెళ్ళొద్దు. సరే ఆ రాత్రికి ఎక్కడో ఆగారు, పడుకున్నారు. చక్క వంట చేసి తిన్నారు. చెరువు అది ఉంది, ఏమీ పల్లెలు గ్రామాలు ఏమీ లేవు ఆ దారిలో. పల్లెలు ఉంటే ఏ పల్లెలోకి పోయి ఓ ఇల్లు, ఓ సత్రమో, లేకపోతే దేవాలయమో, చిన్న దేవాలయాలు ఉంటాయి కదా, వాటికి అనుబంధంగా ఉండే చోట అయితే సేఫ్గా పడుకోవచ్చు. అడవుల్లో అంత సేఫ్టీ ఉండదు చూడు. అవును, భయంగానే ఉంటుంది. కానీ 2 పని వాళ్ళు ఉన్నారుగా, పడుకుంటే ఈ పగలల్లా ప్రయాణం చేసి ఈ అబ్బాయి చదువుకున్నాడు. కానీ ఈ రోజంతా ప్రయాణాలు చేయటం అవి అలవాటు ఉన్నవాడు ఏం కాదు. ఒక ఒళ్ళెరగానే బాగా నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత ఏమైంది, తెల్లవారగానే ఏ చెట్టు కింద వీళ్ళు పడుకున్నారో ఆ చెట్టు పక్కన ఉన్న పెద్ద వటవృక్షం మీద బోలెడన్ని కోతులున్నాయి. అవి ఏం చేసినాయి, ఈ కుర్రాడు ఏం చేశాడంటే ముందు ఈ రత్నాల సంచులు ఉన్నాయి కదా, అవి 2 ఒకదాని పక్కన వేసి వాటి మీద తల పెట్టుకు పడుకుంటాడు.
మనం ఇలాగే పడుకోం కదా, అటు ఇటు తిరుగుతాం. ఆ మూట కొద్దిగా వదిలయ్యి ఆ లోపల ఉన్న రత్నాలు కొన్ని కనపడుతుంది. అవి ఏమిటోనని ఈ కోతులు ఏం చేసినాయి, వీటిని ఎత్తి కింద నుంచి ఆ 2 సంచులు లాక్కెళ్ళిపోయింది. అయ్యో రామ. ఈ పని వాళ్ళు నిద్రపోయారు. ఆయన పడుకున్నాడు, వీళ్ళు పడుకున్నారు. నిద్రలే చూసుకుంటే రత్నాలేవి సంచులు. ఇప్పుడు వీటితోటే కదా అక్కడికి వెళ్ళి అదేమిటో చెయ్యాలి, ప్రయోజకత్వం. బిల్డింగ్ కొనాలి కదా ఒకటి. తెల్లబోయారు, వెతికారు, అటు ఇటు 1 కిలోమీటర్ అన్ని పక్కలకి వెతికారు, ఏమీ కనపడలేదు. అవి ఎలా పోయాయో కూడా వాళ్ళకి తెలియదు. మనుషులు వచ్చిన ఆనవాళ్ళు అయితే లేవు. రాత్రి పడుకునేదాకా ఎవ్వరూ రాకపోతే అర్ధరాత్రి నట్టడవిలో ఏ దొంగలు వస్తారు? దొంగలు రారు. దొంగలు వస్తే వీళ్ళ ఒంటి మీద ఆభరణాలు కూడా పోవాలి. ఒంటి మీద ఉన్న ఒంటి మీదే ఉన్నాయి, సంచులు మాత్రం లేవు. వెతుక్కున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, నెత్తి మీద చేతులు పెట్టి కూర్చున్నాడు. ఒక రోజంతా ప్రయాణం చేసి వచ్చేసాం. యువరాణేమో తన మీద బోల్డ్ ఆశలు పెట్టి కూర్చుంది. అక్కడికి వెళ్ళి అదేదో చెయ్యాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒట్టి చేతులతో ఎలా వెళ్ళాలి? నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చున్నాడు దిగులుగా. ఏం చేశాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం బుద్ధిమతి సిరీస్లో ఉన్నాము. 2 భాగాలు అయిపోయినాయి, 3వ భాగంలో ఉన్నాము. మంత్రి గారు అబ్బాయి అడవిలో పడుకున్నాడు. ఈ నెత్తి కింద పెట్టుకున్న రత్నాల సంచుల్ని కోతులు ఎత్తుకుపోయినాయి. వెతికారు దొరకలేదు. సరే ఇంకేం చేస్తారు, వెనక్కి వెళ్ళటం ఇష్టం లేదు. కొంచెం సామాన్లు ఉన్నాయి. ఈ అబ్బాయి వెతుకుంటున్నాడు, దిగులు పడ్డాడు, వెంకబెట్టుకున్నాడు, ఆలోచించాడు. కొంచెం వీళ్ళు ఏం చేస్తారు, సామాన్లన్నీ తెచ్చుకున్నారు వంట చేసుకోవడానికి. ముందు రోజు రాత్రి కూడా వండుకుని తిన్నారు వాళ్ళు. సరే పని వాళ్ళు ఏదో కొద్దిగా వండారు, బయలుదేరారు. ముందుకే వెళ్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక వెనక్కెళ్ళ బుద్ధి కాల అతనికి. ఏదైతే అదవుతుందో ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ముందుకెళ్తున్న కొద్దిగా ఏమైంది, వానలోకి ప్రవేశించినట్టుగా అయింది. మబ్బులు బట్టి చిన్న వాన 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 క్రమంగా అట్లాగే ఏదైనా పల్లె కనపడుతుందేమో, ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవచ్చు. అడవిలో తలదాచుకోవటం ఎట్లా కుదురుతుంది? అంతేగా. ఏ చెట్టు కింద ఉంటారు. పిడుగు పడితే చెట్ల మీద. అడవి ఆనలు వచ్చేటప్పుడు ఎప్పుడూ చెట్ల కింద దించకూడదు. అవును, పిడుగు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, చెట్ల మీద పడతాయి అవి. దాంతో ఇంకా ముందుకు నడవగా ఏమైంది, పైనుంచి ఒక పెద్ద జలపాతం తోసుకొచ్చేస్తోంది. కనిపిస్తోంది వీళ్ళకి. ఈ సైనికులు 2 ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు, గుర్రాలను వదిలిపెట్టేశారు. చెక్మని దొరికిన 2 చెట్లని ఎక్కేశారు. వాళ్ళు ఇట్లా దగ్గరగా లేరు. వానకి ఒకడు ముందు వెనకగా నడుస్తున్నారు. పైనుంచి వస్తున్నటువంటి ఆ జలపాతాన్ని చూసేసరికల్లా జలపాతాన్ని కొట్టుకుపోతామేమోనని భయపడి వాళ్ళిద్దరూ చెరో చెట్టు ఎక్కేశారు. ఈ అబ్బాయి ఈ మా విజయకుమారి గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె వేసిన ప్లాన్ ఎట్లా వర్కౌట్ అవుతుందో తెలీదు. ఇవన్నీ పోయినాయి, ముందుకెళ్తే తెలివిగల పని అవునో కాదో తెలీదు. అట్లా ఆలోచించుకుంటూ ఆ మీదకు వస్తున్న ప్రమాదాన్ని చూసుకోక ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇప్పుడు ఇంతకుముందు రత్నాలు పోయినాయి, కానీ పనివాళ్ళు ఉన్నారు, వంట సామాన్లు, తిండి ఉంది. ఇప్పుడు పనివాళ్ళు 2, సైనికులు 2 ఇక్కడే ఉండిపోయారు. సామాన్లు ఇక్కడే ఉండిపోయినాయి. అవి ఉండిపోయినాయో పోయినాయో తెలియదు. వాళ్ళిద్దరూ చెట్ల మీద ఉన్నారు, వీడు మాత్రం నీళ్ళలో కొట్టుకుపోయాడు. వీళ్ళిద్దరూ పైన నుంచున్న వాళ్ళు చూస్తూనే ఉన్నారు. చెట్ల మీద నుంచున్నారు, ఏం చేస్తారు? ఎవరి ప్రాణాన్ని వాడు రక్షించుకోవాలి కదా. ప్రాణాపన్న సమయంలో ఇక ఏమీ పట్టించుకోరు కదా, చూస్తున్నారు అంతే. అయ్యో అనుకున్నారు. ఇక ఏం చేయలేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టినారు. వెళ్ళి మంత్రి గారికి చెప్పద్దు, మీ అబ్బాయి నీటిలో కొట్టుకుపోయాడండి అని చెప్పాలి కదా. అలాగే కూర్చుండిపోయారు. ఈ కొట్టుకుపోయి ఎక్కడికో కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళేసరికి స్లో అయ్యింది. ఈ లోపల వాన తగ్గింది. ఆ ప్రవాహంతో కొట్టుకుపోయిన వీడు ఒక తోట దగ్గర, తోటలాగా ఉంది, అడవే కానీ కొంచెం ప్రత్యేకంగా పెంచబడినట్టుగా ఉంది, అక్కడ తీరానికి చేరి పడిపోయాడు. అతను కొంచెం ఈతొచ్చు కాబట్టి ఎంతో కొంత చచ్చేపోకుండా, బెదరకుండా, నీటికి అంత ఫోర్స్ వస్తే బెదిరిపోతారు. అవునవును. ఈతొచ్చిన వాడు కొంత యుద్ధ విద్యలు నేర్చుకుని ఉన్నవాడు కదా, దాంతో ఏదో దొంగ పట్టుకుని ఎట్లాగొట్లా ఓ పక్కకి చేరాడు. చేరాక లేచి ఆ నీళ్ళలోంచి బయటకు వస్తే బట్టలన్నీ తడిచిపోయినాయి, ఏం లేదు, ఏవో చెట్లు కనపడే, మామిడి చెట్లు అవి ఉన్నాయి. సరే ముందు అలసిపోయాడు నీళ్ల తాకిడికి. పోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. పడుకునేసరికి ఏమైంది, ఆ సమయానికి అది కొంచెం మధ్యాహ్నం అయ్యేసరికి ఆ ప్రాంతంలో ఒక రాక్షసి నివాసం ఉంటుంది. ఒక అబ్బాయి అది వీడిని చూసింది. ఎంత బాగున్నాడో, చక్కగా ఉంటే ఇలాంటి వాడితోటి ఉండాలి, వీడిని పెళ్లి చేసుకుందాం అనుకుంది. ఏం చేసింది, పడికి నిద్ర మెలకు రాకుండా అలాగా ఎత్తి భుజాన్ని వేసుకుని అది ఉండే వైపుకి తీసుకుపోయింది. అడవిలో ఏంటంటే కొంచెం దట్టంగా చెట్లు ఉన్న చోట ఒక గుహ లాంటిది ఉంది దానికి, అది పడుకోవడానికి ఉండడానికి. తీసుకుపోయి అక్కడ మెత్త గడ్డితో చేసిన పక్క ఒకటి ఉంటే వీడిని ఎత్తాను దాన్ని పడుకోబెట్టింది.
వీడికి మెలకు వచ్చే లోపల కొద్దిగా ఆహారం తీసుకుని అందంగా అలంకరించుకుని వద్దామని దాని దారిని అది పోయింది. వీడు 1 గంట 2 గంటలకి మెలకు వచ్చింది. నీటి తాకిడికి పడి ఉన్నాడు కదా, సొమ్మసిల్లిపోయి ఉన్నాడు వీడు. అక్కడే ఉండుంటే ఆ ఎండకి ఎలా ఉండేదో, ఈ గుహలో చల్లటి ప్రదేశంలోకి వచ్చి పడుకునేసరికి 1 గంట గంటన్నరకి మెలకు వచ్చింది. చూస్తే ఇదేమిటో ఏమిటో విచిత్రంగా ఉంది. గుహ వాసన వేరేగా వస్తుంది, పచ్చిమాంసపు వాసన. అక్కడి నుంచి ఏదో దుర్గంధం. అటు ఇటు చూస్తే అక్కడున్న వస్తువులు కానీ, అక్కడ కనపడుతున్న ఎముకలు పుర్రెలు లాంటివి కానీ మానవ మాత్రులు వాడే వ్యవహారంగా లేదు. అర్థమైంది తనకి. వాడు తెలివిగలవాడు కదా, అతను తెలివైన వాడు అబ్బాయి. బాగా చూసుకున్నాడు అటు ఇటు. ఏం చేయటం, అసలు ఎవరు నన్ను ఇక్కడికి తెచ్చారు? నేను పడుకున్నది ఎక్కడా? చెట్టు కింద. ఖచ్చితంగా గుర్తుంది. నేను నిద్రలో నడిచి చేయడానికి వస్తే అడవిలోనే ఎక్కడో తిరగాలి. నేను పైకి వచ్చినప్పుడు చూస్తే అన్ని చెట్లే ఉన్నాయి, గుహ గిహ ఏమీ లేదు, అక్కడ కొండ రాతి ముక్క లేదు. ఇది వేరే ప్రాంతం, ఇక్కడేమి చెట్లుగా లేవు. సరే, అందులోంచి మెల్లిగా బయటకు వచ్చాడు. దూరం నుంచి వాడికి కనపడుతోంది సగం సగం బట్టలతోటి బ్రహ్మరాక్షసిలాగా ఉన్న వండగా ఉన్న ఒక ఆకారం నడిచొస్తోంది. ఆడదని తెలిసింది వాడికి. కొంపతీసి ఇది కానీ నన్ను తెచ్చిందా అని మనం వచ్చి అందులోంచి బయటకు వెళ్తే సరాసరి దాని ఎదురుకుండానే వెళ్తాడు. పారిపోవాలంటే దాని ఎదురుకు పారిపోవాలి, ఇంకో దారి ఏం లేదు అక్కడ. సరే, ఏదో చేద్దామని ఏం చేశాడు, లోపలికి వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ పడుకున్నాడు. దగ్గరికి రానివ్వాలి. ఒకవేళ తినేసేదనుకో అక్కడే విరుచుకు తినేది. ఇక్కడికి ఎందుకు తెస్తుంది? ఏదో వేరే ఆలోచన ఉంది. ఎలాగైనా చచ్చేదే, బయటికి వెళ్ళినా చచ్చిపోతాం, దానికి దొరికేస్తాను. అదేదో లోపలే ఉండి చూద్దాం అనుకున్నాడు. పడుకునే ఉన్నాడు. అది లోపలికి వచ్చింది. వచ్చాక దగ్గరకు వచ్చి ఇట్లా మొహంలో మొహం పెట్టి ఇట్లా కలిపిందనమాట. అది ఏం చేసింది, గుమ్మం దాకా వచ్చాక ఈ రాక్షసు వేషంలో ఉంది కదా, పైన చిన్న వస్త్రం కట్టుకుని మొలకు ఒక గడ్డి మోపులు లాంటితోటి కట్టుకుని చేతిలో ఒక పుర్రె, ఒక జంతువు తాలూకు అవశేషం, ఒక గద పట్టుకుని నడిచి వచ్చింది. అక్కడి నుంచి గుమ్మంలోకి రాగానే అవతారం మార్చేసుకుంది. చక్కగా అందమైన అమ్మాయిలాగా తయారైంది. వేషం మార్చుకోగలదన్నమాట. లోపలికి వచ్చింది. ఇక్కడ ఇంకో మనిషి మాత్రుడు లేడా? అంత దూరాన ఒక రాకాసి కనపడింది, ఆడది. దగ్గరికి వచ్చేసరికల్లా ఒక అందమైన ఆడపిల్ల వచ్చింది, అదే మార్చుకుందనమాట. పైగా ఇంత నట్టడివి ఎక్కడో ఉంది, భూప్రపంచానికి ఒక మూల ఉన్నట్టుంది. ఇందులో అందంగా అలంకరించుకుని పువ్వులు పెట్టుకుని మెడలో అవి ఇవి వేసుకుని అందగత్తలు ఎట్లా వస్తారు? వీడు తను విన్న రకరకాల కథలన్నీ గుర్తు చేసుకుని ఓహో ఆ రాకాసే ఈ వేషం వేసింది అనుకున్నాడు. సరే, వచ్చి ఇట్లా మొహంలో మొహం పెట్టి చూసి చక్కగా తాంబూలపు వాసన వస్తోంది, పువ్వుల వాసన. అప్పుడే వెలుకొచ్చినట్టు చూసి ఎవరు నువ్వు అన్నాడు. అనేసరికి లేచావా అంది. లేచాను కానీ నువ్వెవరు, ఇంత అడవిలో ఎలా ఉన్నావు నువ్వు అన్నాడు. అయితే ఆవిడ ఏం చెప్పింది, మరి నా పేరు సుశీల, నేను ఇక్కడే ఉంటానంది. నట్టడవిలో ఎలా ఉంటావు, మనిషివి కాదు నువ్వు అన్నాడు. అనగానే తెలిసింది వీడికి, అర్థమైందని. మనిషిని కాదు, ఇక్కడ కాలాంతకుడని ఒక రాక్షసుడు ఉన్నాడు, మా నాన్న, నేను ఆయన కూతుర్ని, నా పేరు సుశీల. మరి నేను నిన్ను వలిచాను, నువ్వు నాకు నచ్చావు, అందుకని నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అనేసరికి తెల్లబోయాడు. రాక్షసులకి మనుషులకి పెళ్ళేమిటి, నువ్వు నన్ను వలచటం ఏమిటి? నీ ఒరిజినల్ సహజమైన స్వరూపాన్ని చూపించాక నీకు నాకు సరిపోతుందో లేదో ఏదైనా అర్థం ఉంటే చూసుకో, తెలుస్తుంది నీకు అన్నాడు. అనేసరికల్లా అలా ఏముండదు, నేను మనుషులు కావాలనుకుంటే మనుషులాగా మారిపోతా, నా రూపం నాకు ఉంటుంది. మరి నువ్వేం తింటావు, నాలాగా అన్నం పప్పు తింటావా అన్నాడు. కాదు, నాకు కావాల్సిందే తింటాను, నా తిండి నాది, నీతో ఉన్నప్పుడు నీతో ఉన్నట్టు ఉంటాను అనేసరికల్లా అవన్నీ కుదరవు, నాకు వేరే పని ఉంది అన్నాడు. అనేసరికల్లా నీవు ఏదైనా చేయగలవా, నీకేమైనా తెలుసా, ఇలాంటి మాటలు వచ్చినాయన్నమాట. వచ్చేసరికల్లా అమ్మాయి ఏమంది, నాకెందుకు తెలీదు, నాకు సమస్తము తెలుసు, నీ విజయకుమారి గురించి కూడా తెలుసాను కానీ వీడు తెల్లబోయాడు. అంటే నీకు ఎలా తెలిసింది అని. ఆ అమ్మాయి ఏమందంటే, నాకు ఏదైనా తెలుసుకునే విద్య ఉంది. మరి విద్య ఉన్నదాన్ని నువ్వు అడవిలో ఎందుకున్నావు, మీ వాళ్ళు ఎవరు లేరేమిటన్నాడు. నాకు ఇలా బోల్డ్ విద్యలు వచ్చు కాబట్టి ఊళ్ళో ఉంటే నాలాంటి దాంతో కష్టమని మా నాన్న నన్ను అడవిలో ఉండమన్నాడు. అడవి దాటి ఊళ్ళోకి వెళ్ళకూడదు, నేను ఇక్కడికి వచ్చిన వాటితో ఆహారంగా తీసుకుంటే నువ్వు నాకు నచ్చవు, నన్ను పెళ్లి చేసుకో అనేసరికి ఇతను అన్నాడు, నీకు అంత శక్తి ఉంటే నన్ను మరి అక్కడికి పంపిస్తావా అన్నాడు. కుంతలపురం ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళాలి నేను కుంతలపురానికి, నన్ను కుంతలపురం చేర్చమన్నాడు. అనేసరికల్లా మరి రత్నాలో అవద్దా అంత అనేసరికల్లా నీకు అది కూడా తెలుసు అన్నాడు. నాకు సమస్తమో తెలుసు, అన్నీ తెలుసు నాకు, నన్ను పెళ్లి చేసుకో, నాతో ఉండు అనేసరికల్లా వీడు నిర్ఘాంతపోయాడు.
నీకు అది తెలిసినప్పుడు నన్ను అక్కడ చేర్చొచ్చు కదా నువ్వు అన్నాడు. అప్పుడు చెప్పిందనమాట, నాకేం తెలుసు నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అని ఇదంతా కథ అంతా చెప్పేసేసాడనమాట. అని చెప్పాను, నువ్వు ఆ చెట్టు కింద పడుకున్నావు కదా, నువ్వు కలవరిస్తున్నావు, విజయ్ కుమార్ అంటావు, కుంతలపురం అంటావు, రత్నాలు అంటావు. ఈ 3 వాక్యాలు నాకు తెలుసు. దానివల్ల నేను కథ ఊహించాను. నువ్వు విజయ్ కుమార్ని గెలవడానికి కుంతలపురం బయలుదేరావు, రత్నాలు పట్టుకున్నావు, ఆ రత్నాలు పోయినాయి, అది నీ దిగులు. నీకు రత్నాలు వద్దు, కుంతలపురం వద్దు, విజయ్ కుమార్ వద్దు, నేనుంటే చాలు, నాతో ఉండు అనేసరికి ఒప్పుకోలే అతను. నీకు అవన్నీ తెలిసినా తెలియపోయినా నేను నీతో ఉండే ప్రసక్తి లేదు, నేను పెళ్లి చేసుకోను, నేను విజయ్ కుమార్నే పెళ్లి చేసుకుంటా, కుంతలపురమే వెళ్తా, రత్నాలు ఉండా లేకపోయినా వెళ్ళిపోతా అనేసరికల్లా అమ్మాయి ఒప్పుకోలే. 2 పీకింది చెంపకాయలు, చెప్పిన మాట వినమని. వాడు నేను చచ్చినా వినన్నాడు. అక్కడి నుంచి తినేస్తాను నిన్న, నువ్వు తినేసినా సరేనన్నాడు. అయితే వీడు పడుకున్నాడు, కానీ వీడికి ఓరలో ఓ చిన్న పిడికత్తి అవి ఉన్నాయి. ఆ కత్తి పుచ్చుకుని అమ్మాయి మీద కలబడిపోయాడు. కలబడిపోయేసరికి అది ఏం చేసింది, అప్పటిదాకా అందంగా సౌందర్యవంతమైన రూపంతో ఉంది కదా, ఒకేసారి తన ఒరిజినల్ రూపం చూపించింది. అది దూరం నుంచి చూశాడు అతను నడిచొస్తుంటే. దగ్గరగా ఉన్నట్టుండి అందంగా ఉన్న మొహం ఇంత అయిపోయి దాని కూరలు పళ్ళు బయటకు వచ్చి మెళ్ళలో కపాలాలు, చెవులకు చిన్న చిన్న కుండలాగా చిన్న కపాలాలు వేసుకుంది, పుర్రెలు ఎముకలు గందరగోళం. ఇంత భారీ మనిషి అంటే అది రాక్షసి. ఒకసారి హడిలిపోయాడు, కత్తి వదిలేసాడు. ఒకేసారి రూపం మారేసరికి ఉలికిపడ్డాడు, భయపడ్డాడు. పాడేసరికల్లా అది కాస్త వీడికి చిత కొట్టేసింది. కేకలు పెట్టాడు, రక్షించండి రక్షించండి అని. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పారిపోవడానికి. ఈ లోపల ఏమైంది, అక్కడికి ఒక మునీశ్వరుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, రావటం ఆయన దగ్గర ఒక కమండలం ఉంది, కాసిన నీళ్లు తీసి ఆ రాక్షసు మీద చల్లాడు. చల్లంగానే అది ఒక చిన్న చిట్టెలుకలాగా అయిపోయి పరిగెత్తేసరికల్లా వీడు అమ్మయ్య అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, అబ్బాయిని చేత్తో పుచ్చుకొని బయటికి తీసుకొచ్చాడు. ఎవరు బాబు మీరు, నన్ను రక్షించడానికి వచ్చారంటే నేను ఈ దారిలో వెళ్తున్నాను, నీ కేకలు వినబడి వచ్చాను. అది వీడికి ఏం డౌట్ వచ్చింది, ఒక అనుమానం వచ్చేసింది. ఇప్పుడు అది నాజూగ్గా లతాంగిలాగా ఉన్నది ఒకసారి వికృతాంగిగా తయారైంది. ఈయన ఒక చెంబులో నుంచి 2 చుక్కలు నీళ్ళు చల్లి దాన్ని ఎలుకని చేశాడు. వీడికి కూడా ఏ శక్తులైనా ఉండి వీడు ఇంకో రూపం వహిస్తే నేనేం చేయాలి, ఇక్కడ కంగారు పడ్డాడు, భయపడిపోయాడు. బాబు మీరు కూడా అవతారం మార్చుకుంటే నేనేం చేస్తానండి అంటే, ఏమీ మార్చుకోకండి నాయన, నేను అనంత శక్తులు కలిగినటువంటి ఒక ఋషిని, నేను ఈ దారిని పోతూ ఎవరో మానవార్పకుడు అరుస్తున్నాడని వచ్చాను. ఈ ప్రాంతంలో ఈ రాక్షసు ఉందని, అది జంతువులు విరుచుకు తింటుంది నాకు తెలుసు, మనుషుల జోలికి అది ఎప్పుడూ రాలేదు, నా దారిని నేను వెళ్తాను, నన్ను అదేం చేయలేదు, నాకు శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి అందుకే వచ్చాను అన్నాడు. అని ఏ ఊరు ఏమిటంటే వీడు కొంచెం స్థిమితపడ్డాడు. ఆయన కొంచెం నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. సరే నీళ్ళు తాగాడు, కూర్చొని మెల్లిగా చెప్పాడు, మనుజపురం నుంచి వస్తున్నానండి అంటే, మనుజపురం అది నేను అక్కడి నుంచి కుంతలపురానికి బయలుదేరాను, మధ్యదారిలో ఇట్లా కోతులు నా నగలు తీసుకుపోయినాయి, నా రత్నాలన్నీ పట్టుకుపోయినాయి, నా సేవకులు 2 అక్కడ ఉండిపోయారు, నీటి ప్రవాహాలనే కొట్టుపోయి ఇక్కడికి వచ్చాను, ఓ చెట్టు కింద పడుకుంటే ఈ రాకాసి నన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటోంది, అందుకని ఇలా అయిందని చెప్పాడు. చెప్పేసరికి మనుజపురం అనేది అక్కడ రాజు నీకు బంధువా అని అడిగేసరికి కాదు, ఆయన రాజు, నేను మంత్రి కుమారుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, రాజకుటుంబం కాదు నాది అనేసరికల్లా అని ఆయన మీకు తెలుసా అన్నాడు. అంటే ఈయన అడిగాడు, ఆయనకి సంతానం కలిగిందా అని అడిగాడు. కలిగిందండి, ఒక అమ్మాయి ఉంది, విజయ్ కుమార్ అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన సంతోషించాడనమాట. సంతోషించి ఆ అమ్మాయి పుట్టడానికి కారణం నేనే, ఆయనకి సంతానం లేనప్పుడు నేనే ఆయనకు పూజ చేసి నీది ఇచ్చాను అనగానే వీడు సంతోషించేశాడు. బాగా ఆనందం వచ్చేసింది వీడికి. అయ్యా తమరేనాని వంగి కాళ్ళకి దండం పెట్టాడు. నువ్వెవరు నాయన అంటే, మీరు తమలపాకుల్లో నీటి జల్లిచ్చారు, మా అమ్మ తీసుకుంది, ఆవిడకి నేను సంతానంగా కలిగాను, నేను మంత్రి కుమారుడు, నా పేరు బుద్ధిమతి అని చెప్పాడు. చెప్పేసరికి ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి అబ్బాయి ధైర్యంగా కుంతలపురం వెళ్ళు, ఎప్పుడో అవకాశం కుదిరినప్పుడు మళ్ళీ నేను నీకు కనిపిస్తా, అక్కడికి కూడా నేను వస్తాను, మనుజపురానికి కూడా తర్వాత కాలంలో ఎప్పుడో మళ్ళీ వస్తానన్నాను, రాజుగారు ఇచ్చిన ధనరాశులు అవన్నీ ఖర్చు అయిపోయినాయి, కానీ నా దగ్గర ఇంకా కొంత ఉందని చెప్పి ఏం చేశాడు ఈయన, 2 మూటల రత్నాలని అతను ఏవి పోగొట్టుకున్నాడో వాటిని ఈ కుర్రాడి చేతిలో పెట్టాడు. అభీష్ట సిద్ధిరస్తు, నేను చేసిన పూజ వల్ల పూజ ఫలించి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడితే వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి నేను కారణం అవడం నాకు సంతోషంగా ఉంది, ఈ రత్నాలు తీసుకెళ్ళు,
ఇక్కడి నుంచి కుంతలపురానికి వెళ్ళిపో, కుంతలపురానికి వెళ్ళేలాగా ఒక మంత్రం ఇచ్చాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోతావు, అక్కడ నువ్వేం చేయదలుచుకున్నావో ఆ పని చేసుకో అని చెప్పాడు. చెప్పి ఆ 2 సంచులు వాడికి ఏది పోగొట్టుకున్నాడు సేమ్ అవే సంచులు. ఆ సంచులతోటి ఈ కుర్రాన్ని కుంతలపురంలోకి వెళ్ళిపోయేలాగా ఈయన ఒక మంత్రం వేసి పంపించేశాడు. వీడు కుంతలపురానికి చేరిపోయాడు. ఇంతలో ఏమైంది, ఈ భటులు ఇద్దరు ఎవరైతే సైనికులు ఇతనితో వచ్చారు, పని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళిద్దరూ వానాబంగుడు అన్నీ తగ్గిపోయాక మళ్ళీ చచ్చి చెడి 4 రోజులు, అంతకుముందు గుర్రాలు వేసుకొచ్చారు, గుర్రాలు లేవుగా, నడుచుకుంటూ 4 రోజులకి మనుజపురాన్ని చేరారు. చేరి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా ఇలా జరిగిందండి, దారిలో ఇలా అయింది, పిల్లవాడు నీళ్ళలో కొట్టుపోయాడు కుర్రాడు, మేము చేయలేకపోయాము, మేమిద్దరం చేరో చెట్టు మీద ఉండిపోయామని ఏడ్చుకుంటూ చెప్పారు. మంత్రి విపరీతంగా దుఃఖించాడు, ఏం చెయ్యాలో తెలియలే, బాగా ఏడుస్తున్నాడు. కానీ ఒక పూట గడిచేసరికి ఆయనకి మంత్ర ప్రభావం వల్ల జన్మించిన కుమారుడు నీకు వంశాభివృద్ధి అవుతుందని ఆయన దీవించాడు. అంటే నా కుమారుడికి సంతానం కలగాలి, ఆ కలిగిందే ఒక్క కుమారుడు కాబట్టి వాడు ఎక్కడో చోట బతికే ఉంటాడని మనసు దిటవ చేసుకున్నాడు ఆయన. భార్యకి మాత్రం చెప్పలే, కానీ బుర్ర వెళ్లాడేసుకుని దిగాలుగా ఉండేవాడు ఆయన. ఒక 2-3 రోజులు గడిచేసరికి రాజుగారికి అర్థమైంది, ఏమిటో దిగులు పడుతున్నాడు ఈ అబ్బాయి. ఎందుకు దిగులు పడుతున్నాడు? మంత్రి గారు దిగులు పడుతున్నారు, ఎందుకు ఇతను దిగులు పడుతున్నాడు? మంత్రిని అడిగాడు, ఏమిటో నువ్వు బాధపడుతున్నట్టున్నావు, అన్నం సరిగ్గా తింటున్నట్టు కనిపిస్తుంది, మొహం పాడైపోయింది, దిగాలుగా ఉన్నావు, ఇదివరకట్లాగా యాక్టివ్గా లేవు, ఏమిటి అని అడిగేసరికి ఆయన కొంచెం దుఃఖపడుతూ, అయ్యా ఇలా ఇలా జరిగిందండి, పిల్లాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు అనేసరికి రాజుగారు ఇంకా దుఃఖానికి లోనైపోయాడు. మరి వీళ్ళకి కలిగినవి ఆ పిల్లవాళ్ళకో పిల్ల, వీళ్ళకో పిల్లాడు, మగ పిల్లాడు సరదా ఆయనకి ఈ పిల్లాడితోటి తీరుతోంది. అందుకే కదా రాజుగారు అమ్మాయిని ఎక్కడ చదువు పెట్టారు, అబ్బాయిని కూడా అక్కడే పెట్టారు. ఆయన దిగులు పడ్డాడు. అసలు మంత్రి గారికి ఎంత ఆశ్చర్యం, నాకంటే రాజుగారు ఎక్కువ ఏడుస్తున్నాడు అనిపించింది. ఏం చేశాడు, కొంతమంది సైన్యాధిపతిని పిలిచి సైనికులను పిలిపించి మంత్రి గారి అబ్బాయిని వెతుక్కురండి పంపించారు. ఎక్కడున్నా సరే మంత్రి గారి అబ్బాయి భూప్రపంచంలో ఏ పక్కన ఉన్నా సరే పట్టుకురావాల్సిందేనని ఒక సేనని పంపించాడు. వాళ్ళు వెతుకుతూ బయలుదేరారు. అయితే ఏమైంది, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. ఈ అమ్మాయికి ఇంకా కబురు రాలేదు, ఎందుకంటే రాణికి కానీ మంత్రి గారి భార్యకి కానీ ఈ కబురు తెలియలే, ఇంకా కంగారు పడతారని చెప్పలేదన్నమాట. అందుచేత రాజకుమారికి కూడా తెలియదు. వీళ్ళు ఏదో పెళ్లి సంబంధానికి చెప్పాం కదా అని వీళ్ళు స్థిమితంగా ఉన్నారు. అంటే ఇప్పుడు శమనసింహుడి దగ్గర ఇక్కడ పంపించారు. అవునవును. ఇంతలో ఏమైంది, ఈ రాజకుమారుడు ఈ మంత్రి గారి అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, ఒక సత్రంలో పడుకున్నాడు. ఆ సత్రంలో ఏదో డబ్బులు కట్టాడు, ఈ సంచులు ఆ గదిలో పక్కన బారేసుకుని హాయిగా పడుకున్నాడు. పడుకుంటే ఒక సాయంకాలం అయ్యేసరికి సైనికులు వచ్చారు. సైనికులు వచ్చి ఈ మొత్తం గదులన్నీ సోదా చేస్తూ మన మంత్రి గారి అబ్బాయి పడుకున్నటువంటి గదిని కూడా సోదా చేసి రత్నాలతో సహా దొంగ దొరికాడు అని ప్రకటన చేసి ఈ కుర్రాన్ని ఎత్తుపోయారు. కుంతల దేశంలో దొంగలు పడ్డారు, రత్నాలు పోయినాయి. ఓకే. ఆ పోయిన రత్నాలు ఒక సత్రం గదిలో దొరికినాయి. దాంతోపాటు ఆ దొంగ కూడా పక్కనే పడుకుని నిద్రపోతున్నాడు. వాడిని పట్టుకుని వెళ్ళిపోయారు. ఇతన్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు వెతుక్కోవడానికి వచ్చారు. ఇప్పుడు ఊళ్ళో వెతికితే రాజకుమారుడు ఈ మంత్రి గారు అబ్బాయి మా బుద్ధిమతి దొరుకుతాడా? దొరకడు. అతను వచ్చింది ఎప్పుడు? పొద్దునే వచ్చాడు సత్రానికి, మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఆ ఊళ్ళో అబ్బాయి అటు ఇటు తిరిగితే ఈ పోలికల్లో ఉన్న కుర్రాడు తిరిగాడని చెప్పుకుంటారు. ఏ ఊళ్ళో ఎక్కడికి తిరగలా, వచ్చాడు, నిద్రపోతున్నాడు, సత్రంలోకి ఎంటర్ అయ్యాడు అంతే. అక్కడ అతను ఎవ్వరూ చూడలే. ఆ సోదాల్లో భాగంగా ఇతను కాస్త వాళ్ళకి దొరికాడు, వాళ్ళు కాస్త ఎత్తుపోయారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే కథలో తెలుసుకుందాం. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జీ. రమ్మగారు, మనం బుద్ధిమతీయం ఇది కూడా సిరీస్ చెప్పుకుంటున్నాం, 4వ భాగంలో ఉన్నాము. బుద్ధిమతి కోతుల దగ్గర నుంచి ఋషి గారు స్వాధీనం చేయించిన వజ్రాలను పుచ్చుకుని ఇక్కడికి వచ్చాడు. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని దొంగ అనేసి. అయితే ఉలిక్కిపడి లేచాడు. ఏమిటి నాకు ఇలాంటి కాలు వచ్చింది అనుకున్నాడు. అతనికి తనని అరెస్ట్ చేసినట్టు కాలు వచ్చింది. ఓహో, అది కళ. ఉలిక్కిపడి లేచాడు. చూసుకున్నాడు, నేను తెచ్చిన నగలు ఏవి వస్తువులు అని ఓ పక్కన పడేసి ఉన్నాయి వజ్రాలు. అవి బయట నుంచి మాటలు వినపడుతున్నాయి. వజ్రాల దొంగ దొరికాడని ఏమిటో మాట్లాడుతున్నారు. అమ్మో, మన వజ్రాలు, మన రత్నాలు ఎక్కువ, వజ్రాలు తక్కువ ఉన్నాయి అందులో. రత్నం వేరు, వజ్రం వేరు కదా. గబగబా వస్తువులు చూసుకుని ఒక పక్కకు పెట్టుకున్నాడు. చక్మని లేచి బయటికి వెళ్ళాడు. బయటంతా కోలాహలంగా ఉంది, మాట్లాడుకుంటున్నారు. చాలామంది వ్యాపారస్తులు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దిగిన వాళ్ళు, పై ఊళ్ళ నుంచి ఇక్కడ పనుల మీద వచ్చిన వాళ్ళు, అంటే రాజాధికారులతో పనులున్న వాళ్ళు, వాళ్ళతోటి ఈ సత్రం అధికారి చెప్తున్నాడు.
వాడెవడో రత్నాల దొంగ, వాడిని పట్టుకున్నామంటున్నారు, వాడు అంతలోనే పారిపోయాట, రత్నాలు దొరికేందుకు ఇదైంది అని మాట్లాడేసరికి అడిగాడు ఏమిటి ఏం జరిగింది అని. అంతఃపురంలో రత్నాలు తర్వాత నగలు పోయినాయి నగలు. ఈ పట్టుకుపోయిన వాడు దొంగ వాడి కోసం వెతుకులాడుతున్నారు. దాంతో ఇతనికి భయం వేసింది, మన దగ్గర కూడా రత్నాలు ఉన్నాయి, ఏమవుతుందో అని ఏమనుకున్నాడు, నా దగ్గర రత్నాలు ఉన్నాయని చెప్పకూడదు వీళ్ళకి. సరేననుకున్నాడు. ఏం చేశాడంటే ఇక రోజు కాస్త తయారయ్యి పొద్దున్నే మార్కెట్లోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. రత్నాలు కొంటాము అనే బోర్డు కనపడాలి, రత్నాలు అమ్ముతాము బోర్డులే కనపడుతున్నాయి అన్నీ. అమ్మే బోర్డు కొనే బోర్డు కనపడాలి కదా. ఏ కొట్టుకైనా వెళ్ళి నా దగ్గర రత్నాలు ఉన్నాయి కొంటారంటే దొంగ అంటారేమో. అంతేగా, అక్కడ రత్నాలు పోయినాయి. ఒక 4 రోజులు తిరిగాడు. 2-3 రోజుల తర్వాత ఏమనుకున్నాడు, ఇంక ఇక్కడ ఉండకూడదు అని ఈ సంచులతోటి వేరే చోటకి మారాడు, ఇంకో సత్రానికి మారాడు. మారి ఒక 5-6 రోజులు తిరిగిన తర్వాత 6వ రోజున ఇతనికి ఒక బోర్డు కనపడింది, ఇచ్చట రత్నములు అవి కొనబడును అని. అమ్మయ్య మనకు కావాల్సింది ఇదేనని అందులోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే లోపల ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన మంచి ఎత్తు స్ఫురద్రూపి పెద్ద భారీ పర్సనాలిటీ, మీసాలు గీసాలు చూస్తే ఒక యుద్ధవీరుడిలాగా ఉన్నాడు, కానీ వ్యాపారస్తుడు. ఆయనకి ఏమండి రత్నాలు కొంటారా అన్నాడు. అదేగా బోర్డు పెట్టాం, ఏమున్నాయి మీ దగ్గర అన్నాడు ఆయన. రత్నాలు ఉన్నాయండి, మరి వజ్రాలు కూడా కొన్ని ఉన్నాయండి అన్నాడు. ఎన్ని ఉన్నాయి రత్నాలు అన్నాడు. ఒక 6 మానికలు రత్నాలు ఉన్నాయండి, ఒక మానిక వజ్రాలు ఉన్నాయి అన్నాడు. ఎక్కడివి మీకు అని అడిగాడు ఆయన. యాక్చువల్గా మా నాన్న వాళ్ళు అమాత్యులుగా పనిచేశారండి, మాకు రాజస్థానంలో లభించినవే, మరి ఇప్పుడు అవసరం పడి అమ్ముతున్నాను అన్నాడు. అసలు మీ ఊరు అని అడిగాడు ఆయన. మనుజపురం చెప్పాడు. మనుజపురంలో మా మంత్రులు తాత తండ్రులంతా కూడా మాకు అక్కడ లభించింది. ఇప్పుడు మంత్రిత్వం లేదు, నేను కుమారుణ్ణి, నాకు మంత్రిత్వం లేదు. నాకు లభించినటువంటి వస్తువుల్ని వాటిని అక్కడ కొంతకాలం అక్కడ గడుపుకున్నాను, ఉన్న వాటిని అమ్మేసుకుని. ఇవి కొనగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు మనుజపురంలో లేరు, మీ ఊళ్ళోనే అమ్ముకోకపోయారా అంటాడు అవతలవాడు. అక్కడ అమ్మగలిగే వస్తువులు అక్కడ అమ్మాను, ఈ వస్తువులకి ఇక్కడ ఈ నగరంలో ఏమైనా ఇది ఎక్కడికి వచ్చారు, కుంతల దేశానికి వచ్చాడు. కుంతల దేశంలో వీటికి చాలా ఇది ఉందని తెలుసుకుని ఈ ప్రాంతానికి వచ్చానండి అన్నాడు. మీరు ఎక్కడ బస చేశారు అన్నాడు. ఎక్కడ బస చేశారు అంటే ఫలానా చోట బస చేశాను. ఎప్పుడు వచ్చారు మీరు అన్నాడు. 6 రోజుల క్రితం వచ్చానండి, మొదట ఒక చోట ఉన్నాను, ఇప్పుడు ఇంకో చోటకి మారాను. అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఏవి మీ దగ్గర ఉన్నవి చూపించండి అంటే, మీరు వెల ఎంత ఇస్తారు అంటే, మాకు సేరుకు సేరు మానిక బంగారం ఇచ్చే పద్ధతి ఉంది, మానిక వజ్రాలు రత్నాలు ఇచ్చామనుకో మానిక బంగారు దినారాలు ఇస్తాం. ఓహో అన్నాడు. ఈయనకి పరిస్థితి ఏమిటి, ఇతనికి అమ్మాయికి ఏం చెప్పొచ్చాడు, ఈ ఊళ్ళో ఒక పెద్ద బిల్డింగ్ కొని యువరాజు లాంటి ఒక సినిమా ఇవ్వాలి, ఎవడు అక్కడి నుంచి ఒక ప్రతిహారో సైనికుడో కాగితం పుచ్చుకొచ్చేదాకా. ఇప్పుడు డబ్బు అవసరం తనకి, పోనీ అమ్మకుండా ఉందాము కొన్నాళ్ళు రత్నాలు ఇక్కడే దాచుకుని ఉందామంటే పరిస్థితి లేదు, అక్కడి నుంచి సైనికుడు బయలుదేరితే ఇబ్బంది కదా, అప్పుడు ఇబ్బంది కదా. అందుకని ఏమన్నాడు, సరేనని పట్టుకొచ్చాడు. తీసుకొస్తే వీళ్ళు కొలిచి చూసుకున్నారు. 6 మానికలు రత్నాలున్నాయి, ఒక మానిక వజ్రాలు. 7 గంట అయింది, 2 గంటలైంది, డబ్బులు తయారు. ఏమండి ఇంకా ఎంత సమయం పడుతుంది ఏమిటి అంటే, ఏమిటండి అంత అర్జెంటు, మీరు ఏ ఊరు వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్ళనండి, ఇక్కడే ఏర్పాట్లు చేసుకోవాలి, మీరు వస్తువు తీసేసుకున్నారు, మీరు స్వాధీనపరచుకున్నారు కదా, మరి నేను ఇక్కడే కూర్చున్నా, నా బంగారం నాకు ఇచ్చి పంపించాలి కదా మీరు అంటే, ఉండండి కబురు చేశాను, సేవకుడిని పంపించాను, వస్తాయంటాడు. 3-4 గంటలు గడిచాక ఒక పెద్ద పటాలంలాగా సైనికులు వచ్చారు. పట్టుకో అన్నారు. ఈయన అప్పటిదాకా గడ్డం అవి పెట్టుకుని పెద్ద మనిషిలాగా కూర్చుని ఆయన లేచి నిలబడ్డాడు. ఈయన నడుగు పెద్ద పట్టాకత్తి కూడా ఉంది, తలపాగా తీసేసాడు, పెద్ద జులపాల జుట్టు బయటపడింది. నుంచున్నాక తెలిసింది ఆయన ఏదో కనపడితే భారీ కాయుడు కాదు, ఏకంగా 7 అడుగులు ఉన్నాడు, యుద్ధవీరుడిలాగా కనపడుతున్నాడు. అరెస్ట్ చేయమని అరిచాడనమాట. పట్టుకోండి వీడిని అనగానే పెడరెక్కలు విరిచి పట్టేసుకున్నారు. అంతఃపురంలో పోయిన రత్నాల దొంగవి నువ్వే. ఈయన కాదండి నాది మంచిపర కాదు, లేదు పట్టేశారు అంతే. ఇంకా రత్నాలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి, అది ఇక చేసేదేం లేదు, తీసుకుపోయారు. చెరసాల తప్పదు. అయ్యో ఇదేమిట్రా, నేను పట్టపగలు కన్న కల ఇట్లా నిజమైంది,
ఆ రత్నాలు పోవటం ఏమిటి, నన్ను అరెస్ట్ చేయటం ఏమిటి, వీడికి ఏమీ తెలియలే. సరే ఏం చేశారు, పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తీసుకుపోయారు. ఇవి ఏమేమి లెక్కలు సరిపోయినాయి, వీళ్ళకు కూడా 6 మాణికల రత్నాలు పోయినాయి. ఒక మాణిక అవి ఇక్కడ ఉంది. వజ్రాల సంగతి అక్కడ వజ్రాలు లేవు. ఓహో, వజ్రాలు పోలా, వాళ్ళకి పోయినవి నగలు, రత్నాలే మెయిన్. ఈ వజ్రాలు ఇంకెక్కడి నుంచో కొట్టుకొచ్చి ఉంటాడు వీడు. తర్వాత ఏ రోజు వజ్రాలు పోయినాయో ఇతను ఆ రాత్రే ఈ కుంతల దేశం లోపలికి వచ్చాడు. ఏ సత్రం దగ్గర దొంగ పట్టుపడ్డాడు అని మొట్టమొదట కేకలు పెట్టారో అదే సత్రం దగ్గర ఇతను ఉన్నాడు. మొదట చెప్పాడుగా వివరం, నేను ముందు అక్కడ ఉన్నాను తర్వాత ఇక్కడికి వచ్చాను అని. దాంతో తీసుకుని మంత్రి గారి దగ్గరికి ప్రవేశపెట్టారు. ఆ స్థానంలో ప్రవేశపెట్టారు. ఓ చోట నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఏమన్నారు, ఎవరని వేరే పెద్దవాళ్ళు వచ్చి మిమ్మల్ని కనుక్కుంటారండి, ఒక రూమ్లోకి వెళ్ళండి అని ఓ రూమ్లోకి పంపించారు. పూర్తిగా దొంగ అని నిర్ధారించాల ఆయన పట్టుకున్నారు. ఇక ఊరంతా ప్రథ బయలుదేరింది. సేనాధిపతి ఆయన పట్టుకున్నాడు. ఆయన చాలా ప్లాన్ చేసి పట్టుకున్నాడు. ఇక్కడ రత్నాలు కొనబడినని బోర్డు కూడా పెట్టు కూర్చుని ఉన్నాడు అక్కడ. అట్లా దొంగలు దొంగ బంగారం కొనబడుతుంది అని బోర్డు ఉంటే దొంగలతనం చేసిన వాళ్ళు అక్కడికే కదా వెళ్తారు. ఆయన ఆ ప్లాన్ చేశాడు. సరే ఏమైంది, వీడు మహాస్ఫురద్రూపి ఈ బుద్ధిమతి. అక్కడ అతను అడిగాడు సైన్యాధిపతి, అక్కడ వ్యాపారస్తుడు వేషం వేసిన ఆయన మీ పేరేంటండి అంటే కొంచెం ఆలోచించి మతిమంతుడు అని చెప్పాడు. బుద్ధిమతి అని చెప్పకుండా మతిమంతుడు నా పేరు అని చెప్పాడు. సరే ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమైంది, ముందు ఒక పెద్ద మనిషి వచ్చి కనుక్కున్నాడు, మీది ఏ ఊరు, మీరెవరు, ఏమిటి, మీకు ఎక్కడివి అని అడిగాడు. అన్నీ అడిగిన తర్వాత సరే భోజనం చేయండి, యువరాణి వచ్చి మాట్లాడతారు మీతో. యువరాణి ఎందుకంటే మరి ఈ రాజ్యాన్ని సంరక్షిస్తోంది ఆవిడే. తండ్రి మరణించాడు, ఆవిడకు ఆయనకు ఒకటే ఒక కూతురు. ఆ కూతురే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తోంది. ఆ కూతురికే సోదరుడని చెప్పి ఇతని పేరు వాళ్ళ నాన్నకి చెప్పింది ఆ అమ్మాయి. ఫోటో పై చూపించింది కదా తండ్రికి. సరే అక్కడి నుంచి ఏమైంది, కాసేపటికి యువరాణి గదిలోకి వచ్చింది. ఆ లోపలికి వస్తుంటే ఆవిడ సౌందర్యవతే, ఆవిడ ఇతను చూసి మైమరిచిపోయింది. ఏమిటి ఇంత చక్కగా ఉన్నాడు వీడు, దొంగ ఏమిటి, దొంగలాగా లేడు. సరే 4 ప్రశ్నలు వేసింది, మీకు ఎక్కడివి, మీరెవరు, మీరేమిటి, ఏది ఇది అని. వేసేసరికి చెప్పాడు ఏమున్నాయి మీ దగ్గర అంటే 6 మాణికల రత్నాలు ఉన్నాయండి, 1 మాణిక వజ్రాలు ఉన్నాయి. వస్తువులు చూశారు, ఆ వజ్రాలు తమవి కాదు. రత్నాలు అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి, వజ్రం పోలేదు. కుంతలపురంలో ఎక్కడైనా వజ్రాలు పోయినాయంటే అది రాలా కబురు. ఇతను చూస్తే స్ఫురద్రూపిగా ఉన్నాడు, తెలివిగలవాడుగా కనిపిస్తున్నాడు. అక్కడి నుంచి మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు యువరాణి గారు ఇతన్ని కూర్చోబెట్టే మాట్లాడుకున్నారు. సైన్యాధిపతి పట్టుకున్నాడు, ఆయన ఇక్కడ బోర్డు పెట్టుకుని కూర్చున్నాడు. ఈయనేమో ఆ లెక్కలన్నీ సరిపోయినాయి. ఆ రోజే వచ్చాడు ఇతను అంతఃపురంలో ప్రవేశించాడంటే, అంతఃపురం దారి తెన్ను నాకు తెలియదండి. ఈ ఊళ్ళో నాకు తెలిసిన 3 సందులు, ఒకటి రత్నాల వ్యాపారస్తులు ఉన్న లైను, రెండోది దాని వెనక ఇవాళ కొత్తగా నేను బోర్డు చూసిన లైను, 3, 4 అతనికి తెలిసినటువంటి మొదటున్న సత్రము, రెండో సత్రము, 4 దారులు తెలుసు అతనికి. మిగిలిన ఏ దారులు అతను గుర్తు కూడా పట్టలేడు. కొత్తగా ఊళ్ళోకి వచ్చిన వాడికి ఏం తెలుస్తుంది, ఏమీ తెలీదు, తలా తోక తెలీదు, నన్ను ఎక్కడికి తెచ్చారో కూడా నాకు తెలియదు అంటాడు. సరే అక్కడి నుంచి మంత్రి గారు, అబ్బాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని కనుక్కున్న తర్వాత ఇతను ఏ సత్రంలో ఉన్నాడో, ఇతని బట్టలు ఉన్నాయా అనేవి ఉన్నాయా అన్నారు. బట్టలు ఉన్నాయండి, కావాలంటే తెప్పించండి అన్నాడు. సరే అతన్ని మళ్ళీ వివరాలు అడిగితే నేను మనుజపురం నుంచి బయలుదేరేటప్పుడు 2 సైనికులతో వచ్చా, అక్కడ పెద్ద వర్షం వచ్చింది, నేను తప్పిపోయాను, వాళ్ళు ఊరెళ్ళిపోయారో ఏమైపోయారో నాకు తెలియదు. అయితే కోతులు నా రత్నాల మూటల్ని పట్టుకుపోయినాయి. తర్వాత ఒక మహానుభావుడి దయ వల్ల మళ్ళీ నేను వాటిని సంపాదించుకున్నాను. నా బట్టల్లో కోతులు చింపేసిన బట్టలు కూడా ఉన్నాయి, ఎందుకంటే నా బట్టల మూటలు కూడా కోతులు పట్టుకుపోయి అన్నీ చింపేసినాయి. చింపిన బట్టలు ఉన్నాయి, కావాలంటే చూసుకోండి అన్నాడు. బట్టలన్నీ తెప్పిస్తే అవి చక్కగా ఖరీదైనవి, అన్నీ పట్టువి, మంచి బట్టలు. మామూలు వాడు కాదు ఇతను, నేను చెప్తున్నాడుగా మంత్రి కొడుకుని అని చెప్తున్నాడు, అది తెలుస్తోంది. అక్కడి నుంచి ఆ బట్టల్లో రాజకుమారులు ధరించేటట్టుగా ఉన్న 2 జతలు ఉన్నాయి. ఆవిడ ఏం చేసింది, ఎవరు అమ్మాయి విజయ్ కుమారి, ఇతనికి యువరాజుకి వేసుకునేందుకు బట్టల కోసం వెళ్ళగానే ఇబ్బంది లేకుండా 2 జతలు చక్కగా యువరాజులు వేసుకోవాల్సిన పట్టుతో బట్టలు కుట్టించి పంపించింది. ఆ కుట్టించిన బట్టల్ని కోతులు చింపినాయి. బట్టల మీద ఏదైనా గుర్తుందంటే కొన్నిటి మీద స్వస్తికులు అవి ఉంటాయండి, గుర్తులేదు, కానీ నా బట్టల మీద మామూలుగా చాకలి గుర్తుకి వేస్తాడు, కావాలంటే చూడండి. చూస్తే స్వస్తిక మనుజపురపు తాలూకు గుర్తు. ఓహోహో, వాళ్ళు ఏమనుకున్నారు, యువరాణి మంత్రి మాట్లాడుకున్నారు. ఈయన మొహం చూస్తే దొంగల్లే లేడు, మాట్లాడితే తెలివిగా మాట్లాడుతున్నాడు, వస్తువులు అవి చెప్తున్నాయి. వజ్రాలు అసలు మనవి కానే కాదు, రత్నాలు ఎవరింట్లో అయినా ఒకేలా ఉంటాయి. అతను చెప్పిన ప్రకారమే జరిగింది. సరే ఆలోచించి
వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మాది పొరపాటని మాకు అనిపిస్తుంది, కాబట్టి మీరు మా దగ్గర కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి, మీ దారిని మిమ్మల్ని మీ వస్తువులు మీకు అప్పచెప్పేస్తాము, మా పొరపాటుకి మీకు క్షంత విలువని చెప్పారు. మాట్లాడుతూ ఉంటే అతను తెలివిగా మాట్లాడటము, కావాలంటే అవి చూసుకోండి ఇది చూసుకోండి అంటాడు. చాలా చూసేసాను జీవితంలో. ఒక మనుజపురం నుంచి ఇక్కడ బయలుదేరే లోపల సావు తప్పి కన్నులు అట్టపోయింది. ముందేమో కోతలు పట్టుకుపోయినాయి, తర్వాత నీళ్ళలో పడ్డాడు, తర్వాత రాక్షసి ఎత్తుకుపోయింది. కాస్తుంటే అది చంపేసేది లేదా తినేసేది, లేకపోతే దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. ఇవన్నీ చూసాను. ఇక మిగిలింది ఏమిటి, కృష్ణ జన్మస్థానం ఒకటే చూడాలండి, ఆ ఒకటి చూసేస్తే నా జీవితం పరిసమాప్తి అయిపోతుంది అన్నాడు. తెలివిగా మాట్లాడుతున్నాడు. సరే ఏం చేశారు, ఒక రూమ్, ఒక పెద్ద భవనం ఆయనకి కేటాయించారు. పడుకోండి వాళ్ళకని భోజనం పెట్టారు. పడుకునేసరికల్లా రాత్రి 9-10 అయ్యేసరికల్లా ఈ యువరాణి వసుంధరాదేవి ఇతని గదిలోకి ప్రవేశించింది. హాయిగా ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతుంది. రాచరికం చేసిన నేను రాచరికం లేదు, నేను బ్రాహ్మణ్ణి, నాకెట్లా రాచరికం వస్తుందంటాడు. ఆవిడ ఏమంటుందంటే, దానిదేముంది, నాతో కలిసి ఉండు, నా రాజ్యం నీదే. బ్రాహ్మడు రాజ్యం చేసిన దాఖలాలు మన చరిత్రలో చాలా ఉన్నాయి, తనని వివాహం చేసుకోమని హింట్ ఇచ్చింది. ఆ అమ్మాయికి ఇతను చూడగానే నచ్చాడు. ఇది బాగా ఆలోచించుకుని ఇతను చెప్పేశాడు, నేను మంజుపురం వచ్చాను, మంత్రి కొడుకుని విజయకుమారుని ప్రేమించాను, ఆమె ప్రేమను సంపాదించుకోవటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, నా ప్రయత్నం ఏదైనా చేసుకుందామని వచ్చాను, నేను ఆమెను ప్రేమించాను అంటే రాజులకి 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా అంటుంది ఆవిడ. నాకు ఓకే అయినా కూడా అయినా సరే నేను రెడీయే, నువ్వు నాకు నచ్చావు. ఇతను ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికల్లా, అయితే నువ్వు జన్మస్థానానికి వెళ్ళాల్సిందే, నువ్వు నగల దొంగతనంలో తప్పించుకున్నావు కానీ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా జైల్లో కూర్చుంటావా చెప్పు. జైలు తప్పదు, అయితే ఒప్పుకో లేకపోతే వెళ్ళు అని చెప్పి లేచి వెళ్ళిపోయింది ఆవిడ. ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి యువరాణి, తనకు నచ్చిన బ్రాహ్మణ ఇవ్వకుండా చేసుకుంటుంది. ఆవిడ ఇష్టమే, అక్కడ పెత్తనం ఎవరిది లేదు. ఆవిడ ప్లాన్ ఏంటంటే చూడగానే ఇతను స్ఫురద్రూపి, అతను నచ్చాడు. ఓ మంత్రి కుమారుడు, మరి దారిపోయే రోడ్డును పోయేవాడు కాదు, ఈ లోపల అక్కడ కబురు చేసి కనుక్కోవచ్చు, ఇంతలో కొంచెం కాస్త లవ్ ఫస్ట్ సైట్ని ఎంజాయ్ చేయొచ్చని ఆవిడ ఉద్దేశం. వీడేమో ఒప్పుకోడు. ఇక ఆవిడకి విసుగుబుట్టి, నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండని లేచి వెళ్ళిపోయింది. మళ్ళీ బుద్ధిమతి ఎట్లా జైల్లోకి వెళ్ళాడు, ఎలా విజయ్ కుమార్ దొరికింది, వసుంధరాదేవి ఏం చేసిందో తర్వాయి భాగాల్లో తెలుసుకుందాం మనం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, బుద్ధిమతి సిరీస్లో ఉన్నాము, 4 భాగాలు అయిపోయినాయి. ఇవి కూడా మంత్రి గారి కుమారుడు అరెస్ట్ అయిపోతున్నాడు, అరెస్ట్ చేస్తాను అని చెప్పింది. సరే ఏం చేసినా ఆవిడ లేచి వెళ్ళిపోయింది యువరాణి. ఈయన ఇక్కడ పడుకున్నాడు, ఆలోచించుకుంటున్నాడు. విజయ్ కుమారే గుర్తొస్తుంది ఆయనకి. ఏమిటి ఎక్కడికో చేయబోయి ఏమిటో ఇలా అయ్యాం మనం, ఏమవుతుందా అనిపించింది. మర్నాడు పొద్దున్న తెల్లవారింది. ఈయన దంతధావన క్రియాలు అవి చేశాడు, ఏదో బ్రేక్ఫాస్ట్ అవి పెట్టారు. ఎవరో సైనికులు వచ్చి పక్కన ఉంచున్నారు. రండి యువరాణి మిమ్మల్ని పిలుస్తున్నారు, చావడిలోకి రమ్మన్నారన్నారు. చావడిలోకి వెళ్ళాడు వాళ్ళతో కలిసి. ఓ సింహాసనం మీద కూర్చోబెట్టింది, ఆవిడ పక్కన కూర్చుంది. రాత్రి నేను చెప్పిన సంగతి ఏం ఆలోచించామంది. నేనేమీ ఆలోచించలేదు, నేను సిద్ధంగా లేను. ఇతనికి విజయ్ కుమార్ చెప్పింది, నాకు సవతిపోరు ఉంది అనేసి. అంటే ఇప్పుడు నేను ఏమైనా పెళ్లి చేసుకోవచ్చు అని అనిపించాలి. ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఆవిడ మీదే ఉంది మనసు. పోనీ ఈవిని పెళ్లి చేసుకుందాము, ఈవిని పెళ్లి చేసుకుని ఇక్కడ రాజు అయితే ఆమెను చేసుకోవచ్చు, అలాంటి ఆలోచన రాలా. తను ప్రేమించాడు, ప్రేమించిన కన్య, అది తప్పిస్తే అతనికి రెండో ఆలోచన లేదు. రాజు కాకపోవటంతో రాచరికపు ఆలోచన లేదు. అది మిగిలిన తెలివితేటలు ఉన్నాయి. రాజులకి సహజంగా వచ్చే పర్వాలా 2-3 వివాహాల ఊహ అతనికి రావటం లేదనమాట. ఊరుకున్నాడు, కుదరదన్నాడు. ఆవిడ బతిలాడింది, ఏమైనా సరే ఇతను ఒప్పుకునేలాగా లేడు. ఈవిడిగా నువ్వు ఒప్పుకోకపోతే చెరసాల తప్పదు, అది రాత్రి చెప్పావుగా అన్నాడు. ఆవిడ ఒళ్ళు మండిపోయింది. తీసిపోయి జైల్లో పడేయండి అని చెప్పింది. ఈయన కాస్త జైల్లో కూర్చున్నాడు. అక్కడ ఏమైంది, ఇతను వచ్చి 3 నెలలు అయిపోయింది. తండ్రికి తెలుసు వాడు ఎక్కడో చెరువులో పడి అదే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడని. పిల్లాడు దొరకలేదు, రాజుగారు ప్రయత్నం చేశాడు, కుర్రాడు దొరకటం లేదు, ఎవ్వరూ అతన్ని పట్టుకోలేకపోయారు. వాళ్ళిద్దరూ ఆ బెంగతో బెంగటెళ్ళిపోతుంటున్నారు, పెద్దవాళ్ళిద్దరూ. ఈ అమ్మాయి ఏమో వీడు ఇన్నాళ్ళైనా ఉత్తరం రాయలేదు, నేను మనిషిని ఎట్లా పంపించాలి, ఏం చేయాలి అని ఆ అమ్మాయి ఆలోచించుకుంటోంది. నిద్ర పట్టదు, అన్నం సహించదు. తండ్రి ఎందుకో దిగులుగా ఉన్నాడు. పోనీ మంత్రి గారింటికి వెళ్ళి కాసేపు కూర్చుందామంటే ఆయన అంతకంటే బుర్ర వేళ్లాడేసుకుని తిరుగుతున్నాడు ఆయన. ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియటం. ఏదో జరిగిందని గ్రహించిందంట అనిపిస్తోంది. ఏదో జరిగింది, 3 నెలలైనా ఉత్తరం రాయలేదు అంటే ఏదైనా ప్రమాదం వాటిల్లిందా, మనమే వెళ్ళిపోదామా, వెళ్ళిపోవాలి అక్కడికి.
అని ఏం చెప్పి పంపించింది? అక్కడ ఏదో భవనం అంతకంటే యుద్ధకాండ కాదా పంపించింది. అవును. ఇప్పుడు యుద్ధానికి పంపారనుకో ఏదైనా అశుభం శంకిస్తారు. వెళ్ళింది ఏముంది, 2 మనుషులను తీసుకెళ్ళాడు, కొంత బంగారము రత్నాలు వజ్రాలు ఉన్నాయి, ఓ ఇల్లు కొనుక్కోవాలి, అక్కడ ఉండాలి, అంతే. అది సాధారణంగా జరిగే పని. ఏదైనా కొంపమునిపోయి ఉంటుందని ఊహించలే అమ్మాయి. ఆలోచిస్తోంది. ఒక హింట్గా ఆమెకి ఏం తెలిసిందంటే మంత్రి గారు రాజుగారు డల్గా ఉండటానికి ఇతనితో వెళ్ళినటువంటి సైనికులు తిరిగి వచ్చారని, ఆయనకి ఏదో ప్రమాదం వాటిల్లిందేమోనన్న శంక ఉంది 1%. కానీ అది పూర్తిగా నమ్మటం లేదు. సరే, ఇంతలో ఏమైంది, ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి చుట్టుపక్కల నుంచి. విక్రముడని ఒక రాజుగారు ఆల్రెడీ ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్గా ఉందని చెప్పాడు. చుట్టుపక్కల రాజ్యాల నుంచి కబుర్లు వస్తున్నాయి. కానీ ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది ఈ తండ్రికి, మనుజపురానికి రాజుగారు కరుణాకరుడికి. ఆయన ఉత్తరం చూడగానే అమ్మ తల్లి విజయకుమారి అని ఏడవటం మొదలుపెట్టాడు. ఏమిట్రా తండ్రి ఏడుస్తున్నాడు అని ఈవిడ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికల్లా ఉత్తరం కనపడింది. అందులో ఏముంది, విక్రమసింహుడు అనే రాజు నీ రాజ్యం మీద దండెత్తి వస్తున్నావు, నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను, అదర్వైజ్ నిన్ను చెరసాల్లో పెడతాను అని రాశాడు. అతను కడు మూర్ఖుడు. ఒక దేశపు రాజకుమారి కోసం ఎట్లా రాయాలి ఉత్తరం? మీ అమ్మాయిని మాకు ఇస్తారా అని రాయాలి. వాళ్ళు సమాధానం చెప్పకపోతే ఊరుకోవాలి. అమ్మాయిది ఛాయిస్, నువ్వు అడగగలవు అంతే, బలవంతం చేయలేము. కానీ బలవంతం చేస్తున్నాడు అంటే వాడి రాచరికపు పద్ధతి కాదు, అంతే, మూర్ఖుడు అనమాట. ఇప్పుడు వాడు దండెత్తి వస్తే వీళ్ళకి 5 ఇంతల సైన్యం ఉంది అతని దగ్గర. ఏం చేయాలో తెలియలా. రాజు దుఃఖపడుతున్నాడు. ఈ అమ్మడికి ఆలోచించుకుంది ఏం చేసింది, ఇది కాదు మార్గం. ఇక్కడే ఉంటే దండెత్తి ఖచ్చితంగా తనని వాడు పట్టుకుంటాడు. తను ఇక్కడే ఉంటే ఎప్పటికీ అతన్ని కలుసుకోలేదు బుద్ధిమంతుని. అందుకని ఏం చేసింది, ఓ 2 సైనికుల్ని తను ఇక్కడి నుంచి తండ్రి దగ్గర నుంచి వెళ్ళగానే వాళ్ళకు కొంత డబ్బు దశకం అన్నీ ఇచ్చేసి, మీరు వెళ్ళిపోండి, ఫలానా చోట నా కోసం అడవిలో వేచి ఉండండి అని గుర్రాలు వేసుకుని పంపించేసింది. వాళ్ళు నగలు నాణ్యాలు డబ్బు దశకం అన్నీ పుచ్చుకొని సైనికులు వెళ్ళిపోయారు ముందు. ఈ అమ్మాయి ఏం చేసింది, రాత్రి అమ్మా నాన్నలతో కలిసి భోజనం చేసింది. రేపొద్దున ప్రాతకాలం నేను గుళ్ళోకి వెళ్తాను నాన్నగారు, రేపు మధ్యాహ్నం దాకా మీకు కనపడినని తండ్రికి చెప్పింది. భోజనం చేసి తన అంతఃపురంలోకి వెళ్ళటం ఏమిటి, చక్కగా ముసుగేసుకుని నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఎవ్వరికీ చెప్పల. చెలికత్తెలకి చెప్పినా తండ్రికి తెలుస్తుంది. పరమ నిశ్శబ్దంగా చేసేసింది పని. ఈ అమ్మాయి కోసం ముందే వెళ్ళారు కదా సైనికులు, వాళ్ళు ఎలాగో గుర్రాలు డబ్బు దశకంతో సిద్ధంగా ఉంటారు. ఏమి నడిచి సాధారణ వేషంతో నడిచి వెళ్తుంటే ఇది రాజకుమారిని ఎవరనుకుంటారు, గుర్రం వేసుకెళ్తే చూస్తారు. అదేదో పంచకళ్యాణి గుర్రం, రాజుగారికే గుర్రాలు ఉంటాయి కాబట్టి. కామ్గా ముసుగు వేసుకుని చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తెల్లవార్లు నడిచి ఎక్కడ తన సైనికులు ఉన్నారో వాళ్ళని చేరుకుంది. సరే, వాళ్ళు ఏం చేశారు, 2 కలిసి ఓ గుర్రం ఎక్కి, లేదా ఒక గుర్రాన్ని ఎక్స్ట్రా తెచ్చారు, తమ 2 గుర్రాలు కాకుండా ఇంకోటి, 3వ గుర్రం మీద యువరాణిని ఎక్కించారు. 3 కలిసి వెళ్ళిపోయారు. వీళ్ళ అదృష్టం బాగుండి మొదట ఇతను బుద్ధిమతి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిన దారిలో కోతులున్నాయి, వర్షం వచ్చింది. ఈవిడ సమయం బాగుంది. మర్నాడు మధ్యాహ్నం ఆ అమ్మాయి భోజనానికి రాల. తండ్రి ఏమనుకున్నాడు, పిల్ల దిగులు పడుతుంది, వీడెవడో విక్రమసింహుడు దండెత్తొస్తాడని దిగులుగా ఉంది, అంచేత గుళ్ళోకి వెళ్ళొచ్చి ఈ పూట ఉపవాసం ఉంది, చుక్కలు చూశాక అమ్మాయి అన్నం తింటుందని సాయంకాలానికి అసొచ్చింది. రాజకుమారి లేదు. అప్పటికే ఈవిడ మనుజపురాన్ని ఎప్పుడో దాటేసి కుంతల దేశానికి చేరిపోయారు. 4-5 రోజుల ప్రయాణంతో కుంతల దేశానికి చేరారు. ఈ కుంతల దేశానికి చేరాక ఈ అబ్బాయిని గురించి తెలుసుకోవాలంటే కుంతల దేశానికి వీళ్ళలాగానే బోళ్ళంతమంది వస్తారు. ఎట్లా తెలుస్తుంది, ప్రత్యేకంగా ఒక 3-4 రోజులు ఊరంతా అట్లా కలయి తిరిగారు. ఒకనాటి మధ్యాహ్నం ఆ అమ్మాయికి రత్నాలమ్మే అంగళ్ళ సందు వెనకాల లైన్లో ఒక బోర్డు కనపడింది. ఏమిటి, రాజకుమారి దగ్గర నుంచి అంటే అంతఃపురంలో నుంచి వజ్రాలని దొంగలించబడ్డాయి, వజ్రాలు కాదు రత్నాలు దొంగిలించబడ్డాయి. ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఈ బల్లగట్టు ఉందో అక్కడ సైన్యాధిపతి రత్నాలు కొనబడను అని బోర్డు పెట్టి రత్నాలు అమ్మడానికి వచ్చిన ఒక యువకుడిని దొంగగా భావించి రాజుగారికి రాజాస్థానానికి సమర్పించాడు. కానీ అతను దొంగ కాదు. ఇలాంటి పొరపాటు పని చేసినందుకు సైన్యాధిపతికి 3 మాసాలు ఆయన్ని చేశారు, ఆయన పదవి నుంచి తప్పించారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఏ రకమైన దొంగ వేషాలు వేయబోకండి. రత్నాలు కొంటానని దొంగ వేషం వేసి ఆయన చేసినందుకు ఆయనకి ఉద్యోగం ఊడింది 3 నెలల పాటు. తర్వాత ఇంకా ప్రమోషన్, ఆయన సైన్యాధిపతిగా ఉండడు, దాని కింద ఉప పదవులు ఏవో ఇస్తారు అతనికి. ఈవిడికి గుండె ఠారు మంది. ఇక్కడ రత్నాలు అమ్మి ఇల్లు కొనమని చెప్పి పంపించింది.
ఒకవేళ ఆ రత్నాలమ్మిన యువకుడు మనవాడేనేమో. ఇప్పుడు ఏమయ్యాడు, ఏం చేయాలి, ఎవరిని అడగాలి? ఇప్పుడు సైన్యాధిపతి పదవి పోయింది అని బోర్డు రాశారు. కుర్రాడు ఏమయ్యాడో అక్కడ రాయలా. ఏమండి కుర్రాడు ఏమయ్యాడండి అని అడిగితే తిరిపడు వచ్చిన ఆవిడ పట్టుకుంటారు. ఏం చేయాలో తెలియలేదు. సరే ఈ సైనికులు ఇద్దరు ఏమన్నారంటే, అమ్మ ఇక్కడ ఏదైనా కొంచెం ప్రయత్నం చేద్దాం, కాస్త నిదానంగా ఉండాలి, వచ్చి రాగానే కనుక్కుందనుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వస్తుంది. ఏ సత్రంలో దిగినా ఏ ఊరు నుంచి వచ్చారు అనేది ఒక రిజిస్టర్లో అది రాస్తారు, సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. అందుకని కొంచెం స్థిమితంగా ఏం చేసింది, ఉన్న రత్నాలలో కొన్నిటిని కొద్దిగా రెండింటిని వాళ్ళు రెండింటిని వీళ్ళు ఇట్లా ముగ్గురు కలిసి 3 చోట్ల అమ్మి కొంత డబ్బు చేసుకుని ఒక భవనం, చిన్న భవనం తీసుకున్నారు. అక్కడ ఉండటం మొదలుపెట్టారు. ఈ లోపల అక్కడేమైంది, ఆ మనుజపురంలో ఆ విక్రమసింహుడు అనే రాజుగారు వీళ్ళ మీదకి దండెత్తొచ్చాడు. రానే వచ్చాడు. బుద్ధిమతి తప్పిపోయాడనే దుఃఖంతో సగం అయిపోయిన రాజుగారు కూతురు ఎక్కడికో వెళ్ళిపోయింది, అంటే రాబోయే అవమానాన్ని తట్టుకోలేక కూతురు పారిపోయిందన్న దుఃఖంతో ఇంకా దిగనాసిల్లిపోయినాడు. మంత్రి గారు ముందరే వీకు, కొడుకులేడు కదా. దాంతో ఆయన దండెత్తి ఈ మంత్రిని రాజుగారిని ఇద్దరిని చెరసాల్లో పారేసి రాజ్యాన్ని ఆక్యుపై చేశాడు విక్రమసింహుడు. ఆ రాజ్యంలో ఏమో రాజు మంత్రి చెరసాల్లో పడ్డారు, ఇక్కడేమో మంత్రి కుమారుడు చెరసాల్లో పడ్డాడు. ఈ వచ్చిన కన్యకామణేమో ఈవిడికి ఏం చేయాలో తెలియని దుస్థితి, ఆ కుర్రాడు ఏమయ్యాడో తెలియదు, వీధిలమ్మట పట్టుకొని తిరుగుతోంది. సరే ఎలాగోలాగా ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని ఉందాము, ముందు కొద్ది రోజులు ఇక్కడ ఉంటే కానీ తెలీదు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇక్కడ నిలవున్న ఈ అమ్మాయి ఎట్లా యువరాణిని చేరుకుంది, వసుంధరాదేవిని ఎట్లా తన బుద్ధిమతిని శమనసింహుడుగా ప్రూవ్ చేసింది, ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ. రమ్మగారు, బుద్ధిమతి ఈ సిరీస్లో కూడా ఉన్నాం మనము. విజయ్ కుమారి ఇక్కడికి వచ్చింది, ఈ రాజ్యానికి వచ్చి తెలుసుకుంది ఇతను రత్నాలు అమ్మబోయి ఉంటాడు, దొరుకుంటాడు, కానీ వాళ్ళు వదిలేశారు, ఏదో జరిగిందని ఊహించింది. ఇంకా అమ్మాయి ఇద్దరు సేవకులను పెట్టుకుని ఆ ఊళ్ళోనే ఉంది, వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ఆవిడ ఏం చెప్పి పంపించింది, ఈ వచ్చి కుంతలపురానికి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉండమంది. అతను వెతుక్కోవాలి, ఇక్కడ ఏం పేరుతో ఉన్నాడో ఏం తెలియదు కదా, ఏమీ తెలీదు. సేవకులు ఇద్దరితో పాటు వచ్చింది కదా, సైనికులు వచ్చారు ఆవిడతో పాటు. వీళ్ళు ఓ సత్రం తీసుకున్నారు, ఇక అక్కడే ఉన్నారు. ముందు ఒక వారం అంతా ఈ కొట్లు గిట్లు చూశారు. తర్వాత ఇంకా స్లోగా వాళ్ళు ఏం చేశారు, తిరగటం మొదలుపెట్టారు ఊరంతా. 1 నెల రోజులు గడిచిపోయింది. 1 నెల అయిన తర్వాత ఒకనాడు ఏమనుకున్నారంటే ఈ సేవకులు ఇద్దరు, అసలు ఇలాంటి వాడు ఒకడు వచ్చాడని ఇది ప్రచారంలో ఉందా లేదా అది కనుక్కోవాలనుకున్నారు. ఒక కోట దగ్గర బయట సైనికులు అన్ని సరకాల ఇప్పుడు చూడు ఎక్కడికైనా వెళ్ళామనుకో డ్రైవర్లు మాట్లాడుకుంటారు. ఇద్దరు డ్రైవర్లు సైనికులు సేవకులు కూడా అంతే. వీళ్ళు ఏమనుకున్నారు, ఎవడో ఒకడిని మాట్లాడించారు, ఈ ఊళ్ళో కనుక్కోవటం కాదు, డైరెక్ట్గా కోటనే అటాక్ చేయాలనుకున్నారు. ఈ కోట బయట కాపలాలు ఉంటారా, 8 గంటలకో 10 గంటలకో డ్యూటీలు మారుతూ ఉంటారు. ఎవడో ఒకడిని పట్టుకుని ఏదో మా క్యాజువల్గా మాట్లాడుతూ అంతఃపురం ఏమిటి, అమ్మగారి సంగతి ఏమిటి, అయ్యగారి సంగతి ఏమిటి, అమ్మాయికి వివాహం కాలేదా రాజకుమార్తెకి ఏమిటా అది ఇదే అని కనుక్కున్న తర్వాత వాళ్ళకి అందింది బుద్ధిమతి అరెస్ట్ చేయబడి ఉన్నాడు అని అర్థమైపోయింది. ఆయన కారాగారంలో ఉన్నాడు సంగతి అర్థమైంది. ఈ అమ్మాయికి ఎట్లా చెప్పాలి, ఆవిడేమనుకుంటుంది, ఎక్కడో ఇల్లు తీసుకుని పెట్టుకున్నాడు, బిల్డింగ్లో ఉన్నాడని ఊహిస్తోంది. చెప్పడానికి భయం వేసింది వీళ్ళకి. సరే ఆ పూట ఎన్ని గంటలకి వాళ్ళ ఇంటికి రాల. ఆ సేవకుడు ఎవరో కనపడ్డాడుగా, వాడి వెనకాల పడి వాడి ఇంటికి వెళ్ళి వాడికి ఏవో తినబెట్టి కాస్త ఏవో తాగడానికి ఇప్పించి సరదాగా సిగరెట్ తాగుతానరా అని పిలిచారనమాట. ఎక్కడో ఒక చోట కూర్చోబెట్టి మొత్తం విషయం లాగారు, కన్ఫర్మ్ చేసుకుని వచ్చారు. ఏమిటో ఇంత ఆలస్యం ఏంది అని అడిగితే అమ్మ వీధులన్నీ చూస్తున్నాం, రోజు వీధులకి ఇన్ని గంటలని పెట్టుకున్నారు, ఆ గంటలైనా రాల, చీకటి పడిపోయింది. ఇవాళ కోట వైపుకి వెళ్ళామంటే ఏమైనా తెలిసిందా అంటే కొద్దిగా ఒక అనుమానంగానే ఉందమ్మా, ఆయన కారాగారంలో ఉన్నాడని అనిపిస్తోంది. గట్టిగా స్పష్టంగా ప్రజలందరికీ తెలిసిన వ్యవహారంగా మాత్రం కాదు, ఆయన కారాగారంలోనే ఉన్నాడు. అదే అందింది అంతసేపు మాట్లాడితే. ఏ కారణంతో కారాగారంలోకి వెళ్ళిపోయాడు అవన్నీ మనకు తెలియదు, వీళ్ళకి తెలుసు యువరాణి సంగతి అని అర్థమైపోయింది. ఈవిడికి చెప్పాల, అదేలే ఆ మాట చెప్పడానికి భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఆవిడేమో ఆయన మీద ప్రేమతోటి కదా ఇంత పరిగెత్తుకొచ్చింది, కప్పుకొని చెప్పలేక కొద్దిగా నాంచి మీరు ఒక పని చేయొచ్చు కదా, ఎందుకంటే మన దేశానికి నుంచి ఎవరైనా వచ్చి వీళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా చేసే వ్యవహారమా కుదరదు. యువరాణికి
ఎవరైనా కొత్త వాళ్ళతో అంటే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం అది ఆసక్తి. మీరేమో తెలియగలవారు, బాగా మాట్లాడగలరు. యువరాణిని కలుసుకుని ఆను తీస్తే ట్రై చేయొచ్చు కదా, అట్లా ప్రయత్నం చేయొచ్చు కదా. అంటే ఈవిడికి ఒక హింట్ ఏమందింది, ఒకటి అయి ఉండాలి, బుద్ధిమతి చాలా స్ఫురద్రూపి. మామూలు వాళ్ళే ఆడవాళ్ళని చూడని వాళ్ళు కూడా ఇతన్ని చూస్తారు ఎంత బాగున్నాడు అని. యువరాణి అవివాహిత, పైగా ఆవిడకి అడ్డుకట్టలేదు, తండ్రి లేడు, అంతే కదా. కాబట్టి ఏదైనా కేసులు వచ్చినాయనుకో ఆవిడే డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. చూసుండొచ్చు, ఏమైనా ఈయన అడిగిందేమో ఒకవేళ. ఎందుకంటే ఏమైంది, ఇతను రత్నాలు అమ్మడానికి వచ్చాడు, వాళ్ళు పట్టుకున్నారు, కాదని తెలిసింది. సారీ చెప్పడానికైనా ఆవిడ మాట్లాడుండొచ్చు. అప్పటి రాజుల్లో ఆ పద్ధతి ఉండేది, మధ్యలో వాళ్ళు కాకుండా వాళ్ళే స్వయంగా క్షమాపణలు చెప్పి మా ఆతిథ్యం స్వీకరించండి అంటాము, లేదా ఏదైనా చాలా బాగుంటే మా ఆతిథ్యం స్వీకరించండి, మా ఆస్థానంలో ఉంచండి అని ఉండండి అని రాజులే అడిగేవాళ్ళు. ఇక్కడ రాజు ఎవరు లేరు, యువనానే ఇప్పుడు రాజు. ఆవిడ కానీ ఈయన్ని చూసిందా, ఆయన కానీ ఏమైనా నన్ను పెళ్లి చేసుకోమనో ప్రేమించమనో అడుగుంటుందా? ఈ బుద్ధిమతికి విజయ్ కుమారే కావాలి. ఆయన నిరాకరించేసరికల్లా తీసుకెళ్లి జైల్లో పెట్టిందేమో. వచ్చేసింది కూడా యువరాణి కదా, ఆవిడకి ఆ ఊహ వచ్చిందనమాట, ఇలా ఏదైనా జరుగుంటుంది. వీళ్ళు అది చెప్పలేక నువ్వు యువరాణితో మాట్లాడని నన్ను డైరెక్ట్ చేస్తున్నారు. సరే ఏమంది, సరే అలాగే వెళ్తాను, రేపే ప్రయత్నం చేద్దామంట. మర్నాడు ప్రయత్నించుకున్నారు. ప్రయత్నిస్తే 2-3 రోజులకి యువరాణికి చూడడానికి ఇతనికి అమ్మాయికి అవకాశం దొరికింది, విజయ్ కుమార్కి. విజయ్ కుమార్ ఏం చేసిందంటే మగ వేషంలో వెళ్ళింది, స్త్రీ వేషధారిగా వెళ్ళాల, అబ్బాయి వేషం వేసుకుంది. మనం కథ మొదట్లోనే చెప్పుకున్నాం, బుద్ధిమతి విజయ్ కుమార్ ఇంచుమించు ఒకే హైట్లలో ఉంటారు వాళ్ళు. మంచి పొడగరి, రాజుగారు అమ్మాయి కదా, ఈ అమ్మాయి చాలా పొడుగు, చక్కగా మంచి బ్రహ్మాండమైన వస్త్రధారణ వేసి తలకి ఒక చక్కటి చెమ్లా అంటే తలపాగా లాంటిది పెట్టుకుంది, బోళ్ళంత జుట్టు, ఆ జుట్టుతో కవర్ చేసి పెద్ద తలపాగా పెట్టుకుంది. ఈవిడ వెళ్ళేసరికల్లా సంగీతం అది చాలా ఇష్టమట మన వసుంధరాదేవికి. ఆవిడ సంగీతం వింటుంది బాగా. ఈవిడ సంగీతశాలలో సంగీతం వింటుండగా ఈ విజయ్ కుమారి విజయుడు అనే పేరుతోటి ఒక సంగీతజ్ఞుడిగా అక్కడికి ప్రవేశం చేసింది. ప్రవేశం చేసేసరికల్లా అక్కడ సంగీతం అంతా వింటుంది, బయట కూర్చుంది. ఆవిడకి ఎలాంటి సంగతులు నచ్చుతాయి అవన్నీ ఈవిడికి అర్థమైంది. సరే ఈ లోపల దాసీలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఎవరో ఒక యువకుడు సంగీతజ్ఞుట్ట అమ్మ మిమ్మల్ని కలుస్తామన్నాడంటే ఆవిడకి ఘోషగీష ఏం లేదు, ఎవరొచ్చినా కలుస్తుంది. అలాగే కదా బుద్ధిమతిని కలిసింది. సరే వెళ్ళి కూర్చునేసరికల్లా మీరెవరు ఏమిటి అంటే మాది మనుజపురం, నా పేరు విజయుడు. మనుజపురంలో సంగతులు ఏమిటి అని అడిగింది. ఎందుకంటే ఆవిడకి తెలుసు వసుంధరాదేవికి, మనకు బుద్ధిమతి చెప్పాడు, నేను మనుజపురాధీశ్వరుడి కుమార్తె విజయ కుమారుని ప్రేమించాను చెప్పాడు కదా. సంగతులు అంటే ఏమో నాకు తెలీదు, నేను బయటకు వచ్చి చాన్నాళ్ళు అయిపోయింది, అక్కడ నేను లేను. అయితే మీరేం చేస్తారు ఏమిటి అంటే విజయ్ కుమారి నా శిష్యురాలు, కానీ నేను చాలా కాలమైంది, ఆమెకు ఆధ్యాత్మిక శిక్షణ కూడా నేనే ఇచ్చా, నా పేరు విజయుడు అని చెప్పి. చూస్తే మనిషి మంచి స్ఫురద్రూపి, అసలు ఆ కళ్ళు ముఖము ఎంత బాగుందో, కంఠం ఎంత బాగుందో, చాలా స్వీట్గా ఉంది వాయిస్. అయితే మీరు ఏం చేస్తారు ఏంటంటే నాకు ఒక వీణ ఇప్పిస్తే వీణ వాయిస్తానని. అదేమిటి మీరు సంగీతజ్ఞులు, మీ వీణ మీరు తెచ్చుకోరా అంత. ఏం చేయను, నా హృదయ వీణను ఎవరో దొంగిలించారు, వీణను దొంగిలించారు, నా వీణ వేరే చోట ఉండిపోయింది, ఎవరో నా వీణను దాచిపెట్టేశారు అని చెప్పేసరికల్లా అయ్యో వీణ లాంటి సాధనం అలాంటిది మనసును దోచుకుంటాయి ఇన్స్ట్రుమెంట్స్, మనతో శరీరంలో అవయవాల్లాగానే ఎవరైనా వాయించేవి, అయ్యో ఎవరైనా తీసుకుంటే ఎట్లా, అలా ఎలా చేశారు, వాళ్ళు ఎవరో దుర్మార్గులు అని ఈవిడ అన్నదనమాట. అనేసరికల్లా మీరు మేలుకోరేవాళ్ళు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది, నాకు వీణ తెప్పించండి అంటే ఒక చక్కటి వీణ తెప్పించి వీణను శృతి చేసి ఈవిడ రాగాలాపన చేసి దాంతో పాట పాడేసరికల్లా అసలు మైమరిచిపోయింది ఆ వసుంధరాదేవి. ఏం పాట, ఏం వీణ, గురువుల దగ్గరనే ఉండటం వేరు. ఆ అమ్మాయి సహజంగా రాజకుమార్తె, పైగా ఏమిటంటే ఒక మంత్రం వల్ల జన్మించిన అమ్మాయి, ఒక దైవికమైన లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి. దాంతో ఈ వసుంధరాదేవి మైమరిచిపోయింది. మీరు మా దగ్గరే ఉండండి, మా దగ్గరనే ఉండండి అని అడిగేసరికల్లా సరే ఉంటానన్నాడు. ఉంటానన్నాడు. ఆ విజయుడు అనే వేషంలో ఉన్నది. సరే ఏమన్నారు, మీరు బసకెళ్ళి మీ సామాన్లు అవి తెప్పించేసుకోండి, మీరు అంతఃపురం దగ్గర ఉందరు కానీ నేను మీ దగ్గర వీణ సంగీతం నేర్చుకుంటాను, నాకు ఈవిడ కొంత వచ్చు, ఇంకా బాగా నేర్చుకుంటాను అనగానే సరే ఒప్పుకుంది. 4 రోజుల ముందు వస్తూ పోతుండేది. వీళ్ళిద్దరికీ స్నేహమైంది బాగా. స్నేహం అయిన తర్వాత ఒక మాట అడుగుతానని మెల్లిగా ఈవిడ అడిగింది అనమాట. ఏమిటి, ఇంత వయసు వచ్చింది, మీరు పెద్దవారైపోయారు కదా,
మరి రాజ్యానికి రాజు కూడా లేడు, మీ తండ్రి గారు గతించారు, మీరెందుకు వివాహం చేసుకోలేదు అనగానే ఈవిడేం చెప్పింది, మొదటేమో కొత్త క్రమంగా సంగీతం గింగీతం అలవాటైంది, వీణ వాయించడము, పైగా రాజకుమారి యొక్క ఆధ్యాత్మిక గురువు, ఇంకో రాజకుమారికి ఆధ్యాత్మిక గురువు అంటే మనసులో మాట చెప్పుకోవచ్చు. అయితే ఈవిడేం చెప్పిందంటే, నేను మామూలుగా నాకు ఎవరి మీద మనసు వివాహం మీద ఆసక్తి లేదు, కానీ నేను ఒక అతను నచ్చాడు నాకు, అతను నన్ను నిరాకరించాడు. ఇప్పుడు రాజపుత్రులు అనుకో, వాళ్ళు నన్ను తోసేసి రాజ్యం లాక్కుంటారు. అదే భూసరపుత్రుడైతే, బ్రాహ్మణుడైతే తోసేసి రాజ్యం లాక్కునేందుకు, అతని కజిన్స్ వచ్చి నా నెత్తి మీద కూర్చునేందుకు ఉండదు. ఎంతో నచ్చాడు, భగవంతుడు నాకు కావాల్సిన వాడిని కూర్చాడని నేను భావించాను, కానీ అతను విజయ్ కుమారిని ప్రేమించానన్నాడు. అనేసరికల్లా ఇవిడేమందంటే, విజయ్ కుమారి విజయుడి వేషంలో ఉంది కదా, బుద్ధిమతి కదా అతని పేరంటే, అవునంది ఇవిడ బుద్ధిమతి, చాలా బుద్ధిమంతుడు, అతని మనసు మార్చేందుకు ఓ ప్రయత్నం చేస్తాను, బుద్ధిమతిని కలిసే అవకాశం కల్పించమంది. బాగుందిగా, సూపర్. అక్కడి నుంచి ఏం చేసింది ఈవిడ, ఒక 2 రక్షక భటులనిచ్చి మా గురువు గారిని కారాగారానికి తీసుకెళ్ళండి, బుద్ధిమతిని కల్పించండి పంపించింది. ఈవిడ పోయింది అక్కడికి. ఈయనేమో మంచి మగవేషం, ఇలా చక్కగా మంచి తలపాగా గిలపాగా పెట్టి, మరి రక్షక భటులతో వచ్చింది, స్త్రీ వేషంలో రావడానికి వీలు లేదు కదా. లోపలికి వచ్చేసరికల్లా ఆయన గుర్తుపట్ల, ఎవరు ఏమిటి అంటే చెప్పారు రక్షక భటులే, ఆయన విజయుడు గారు, మరి మన అమ్మగారికి గురువుగారుగా ఉన్నారు, అది ఇది అని. అయితే ఈయన ఏమనుకున్నాడు, ఈయన ఎవరో మహానుభావుడాన్ని చూడడానికి వచ్చాడు, కాస్త నా సంగతి సందర్భం చెప్పుకుంటే నన్ను విడుదల చేయించేందుకు ఏమైనా అవకాశం ఉంటుందేమోనని అనుకున్నాడు. ఇది గుర్తుపట్టకపోతే అతను ఎటో చూస్తూ, రాజకుమారికి బ్రాహ్మడి మీద మనసు ఏమిటి, బ్రాహ్మడి మీద మనసు పడకూడదు, పైగా నా మనసు ఎప్పుడూ అన్యాక్రాంతంగానే ఉంది, నన్ను ప్రేమించిన రాజకుమార్తెకి నేను అన్యాయం చేయలేను, ఆమెతో నేను కలిసి పెరిగాను చిన్నప్పటి నుంచి. అక్కడ రాజకుమారే, ఇతను బ్రాహ్మణుడే, కానీ ఇక్కడ రిలేషన్ వేరు, అది వేరు కదా. నేను చిన్నతనం నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా చూసిన వాడి మీద బ్రాహ్మణ్ణి ప్రేమించడం ఏమిటి, అక్కడ పరిస్థితి వేరు, నేను ఆమెకు అన్యాయం చేయలేను, ఈవిడికి అర్థం కావట్లేదని ఈవిడ భోరుమని ఏడ్చింది. మగవేషంలో ఉన్న విజయ్ కుమార్ ఏడుపు గొంతు వినపడేసరికి గుర్తుపట్టేశాడు. విజయ నువ్వు ఎట్లా వచ్చావు ఏమిటని ఆమె కావలించుకున్నాడు. ఒకళ్ళ సంగతిలో ఒకళ్ళు చెప్పుకుని అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇంకో రకంగా నువ్వు బయటికి రాలేవు, నీ జాతకంలో 2 భార్యలు ఉన్నారని మనకు ముందే తెలుసు, సపత్ని పోరుంది నాకని మన గురువుగారు కూడా చెప్పారు, ఈ అమ్మాయి మంచిది, ఉత్తమురాలు, ఏమీ ఇబ్బంది ఉండదు, నేను ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తావు, రాజులకు 2 భార్యలు ఉండొచ్చు, ఈ రాజ్యానికి రాజు అవుతావు, ఆ రాజ్యాన్ని 2 రాజ్యాలు నీ చేతిలో ఉంటాయి, నువ్వు ఒప్పుకున్నావని చెప్తా, అక్కడ ఏం ప్లాన్ చేయాలో నేను చేసుకుంటా, అమ్మాయికి ఏం చెప్పాలో, ప్రస్తుతానికి ఒప్పుకో అని ఇతన్ని ఒప్పించింది. మరి ఇక్కడి నుంచి బయటపడాలి కదా, ఇంకో దారి లేదుగా. సరే మొత్తానికి వీడుకోలు చెప్పుకున్నారు. ఈవిడేం చేసింది, ఈ మగ వేషంలో ఉంది కదా, విజయుడి వేషంలో పోయింది, రాజకుమారి దగ్గరికి వెళ్ళింది, వసుంధరాదేవి దగ్గరికి. ఆవిడ అడిగింది, బుద్ధిమతి ఒప్పుకున్నాడా, ఆయన మనసు మారిందంటే, మారకపోవటానికి ఏముందమ్మా, మారుతుంది, కాకపోతే ఏంటంటే అతను విజయ్ కుమార్ని ప్రేమించాడు, ఆమెతో వివాహం అయ్యాక ఆమెను ఒప్పించుకుంటే నేను వివాహం చేసుకోవడానికి నాకు ఓకే అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి, విజయ్ కుమార్ని ఒప్పించుకోవాలి, అది కూడా పెద్ద కష్టమేం కాదు, నువ్వేం ప్రయత్నం చేయదు, నా విద్యార్థిని కదా, నేను కబురు చేస్తాను ఆమెను ఇక్కడికి రమ్మని, ఆమె ఇక్కడికి వస్తుంది, నువ్వు ఆమెతో మాట్లాడుకుంటా, నేను చెప్తాను, ఆమెను ఒప్పించే ప్రయత్నం నేను చేస్తా, నువ్వు ఆవిడతో మాట్లాడుకో, మీరిద్దరూ సపత్నులుగా ఉండటానికి మీకు అభ్యంతరం లేకపోతే అతను వివాహం చేసుకుంటాడు. పరమానంద భరితురాలు అయిపోయింది, పర్వాలేదు, వాళ్ళ రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళతో ఆవిడతో ఉంటాడు, నా రాజ్యంలో ఉన్నప్పుడు నాతో ఉంటాడు, లేదా మేమిద్దరం కలిసే ఉంటాం, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నాకు బుద్ధిమతి కావాలి అంతే అనగానే ఈవిడ ఏమంది, వెంటనే విజయుడి వేషంలో ఉన్న విజయ్ కుమారి, నాకు కొంచెం సెలవిస్తే నేను నా దగ్గర పని వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ జీతాలు భత్యాలు ఇచ్చి విజయ్ కుమారిని రప్పిస్తాను అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళకి ఇంకోటి ఏం కావాలి, ఈవిడికి ఈ అమ్మాయికి కావాల్సింది బుద్ధిమతి బయటికి రావటమే కాదు, తన తండ్రిని జైల్లో పెట్టి విక్రమసింహుడు అనే రాజ్యాన్ని ఆక్యుపై చేస్తున్నాడు, వాడి మీద దండెత్తడానికి వీళ్ళ దగ్గర ఏ సాధనము లేదు. ఈ వసుంధరాదేవిని పట్టుకుంటే కుంతల దేశం చాలా బలమైన దేశంగా ఉంది ఇటీవల కాలంలో, ఈ సైన్యంతో పోయి తమ రాజ్యాన్ని జయించుకొచ్చుకోవచ్చు. ప్లాన్ చేసింది ఆవిడేం తెలివి తక్కువది కాదు. సరే ఏం చేసింది, ఈవిడే వసుంధరాదేవికి బాయ్ చెప్పేసి
విజయ్ కుమార్ వచ్చే ఏర్పాటు చేస్తాను, నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది బయటికి. ఇంక ఇక్కడ ఈ రాజ్యంలో లేనట్టే పని వాళ్ళతోటి వాళ్ళందరికీ ఏం చెప్పిందంటే నేను వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పింది. ముందు నుంచి వీళ్ళు మొదట ఉన్న సత్రంలో కాకుండా వేరే చోట ఉంచింది. పోయి అప్పుడప్పుడు కలిసి వస్తూ ఉండేది. సరే 2-3 రోజులు స్థిమితంగా వాళ్ళ దగ్గరే ఉంది. ఆ రోజుకి 4వ రోజున విజయ్ కుమారి పల్లకీతో సహా ఇక్కడికి వచ్చింది. ఆ పల్లకికి డబ్బులు సమస్తమైనవి వసుంధరాదేవి దగ్గర నుంచే వసూలు చేసింది. మరి తన భర్తని తనకు చేసుకోబోయేవాడిని త్యాగం చేసింది కదా, పల్లకితో వచ్చింది. ఆ తర్వాత ఏమైందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం బుద్ధిమతియం ఈ సిరీస్లో ఉన్నాము. చివరికి వచ్చేసింది. అవును, విజయ్ కుమారి రాజకుమారి దగ్గర దిగింది. ఎక్కడ? పల్లకీలో. వసుంధరాదేవి దగ్గర. మొత్తం తన తాలూకు అంటే ఈవిడ ఏం చేసుకుంది, ఎట్లా ఏర్పాటు చేసింది? వసుంధరాదేవి ఇచ్చిన డబ్బుతోటే కొంతమంది జనాన్ని ఏర్పరచుకుని తను కొద్దిపాటి పరిజనంతో వచ్చినట్టుగా ఈ రాజ్యాన్ని కుంతల దేశానికి వచ్చేసింది, కుంతలపురానికి వచ్చింది. వచ్చేసరికల్లా ఈ రాజస్థానంలో ప్రవేశించింది. ఈవిడ ఆనందంగా చేతులు పట్టుకుని ఎంతో సంతోషంగా మీకు రాజకుమార్తెకి స్వాగతం చెప్తున్నాను, నేను యువరాణి మాట్లాడుకుంటే వేరేగా ఉంటుంది కదా. అప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నాక ఏం చెప్పిందంటే ఈవిడ, మన గురువుగారు అయినటువంటి విజయుడు ఆయన కాశీలో ఏదో పెద్ద యజ్ఞయాగాతులు జరుగుతున్నాయట, అక్కడ ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇవ్వడానికి గురువుగారు అక్కడికి వెళ్ళారు, నన్ను ఇక్కడికి వెళ్ళమన్నారు అని చెప్పి. గురువుగారు లేరు. ఈవిడేమిటి మన గురువుగారి పోలికల్లో ఉంది విజయ్ కుమారి అని ఒక రవ డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆవిడ స్ఫురద్రూపము, పొడుగు, విశాలమైన నేత్రాలు, ముక్కు, మూతి అవన్నీ ఉంటాయి కదా, కొంచెం పోలికగా ఉంది. కానీ గట్టిగా చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన మంచి పురుష వేషంలో కనపడింది. ఈవిడ మరీ నాజుగ్గా బట్టలు గిట్లు చక్కగా రాజకుమార్తె పల్లకీలో నుంచి దిగింది, సర్దుకుని సరే ఇద్దరు మాట్లాడుకున్నాక ఒకళ్ళనొకళ్ళు సంభావించుకున్నారనమాట. సంభావించుకున్నాక అప్పుడు బుద్ధిమతిని కలుసుకుందాం మనం అని చెప్పేసి ఈవిడిని అక్కడికి తీసుకెళ్ళేసరికి ఆయన ఇప్పుడే చూసినట్టుగా సినిమా ఇచ్చాడు బుద్ధిమతి. చాలా చక్కగా మాట్లాడుకుంటే అమ్మాయి ఈవిడ ఏం చెప్పిందంటే విజయ్ కుమారి, ప్రభు అంటుంది, బుద్ధిమతి నువ్వు నేను బుద్ధి అంటలేదు, ఫ్రెండ్లీగా మాట్లాడటలేదు. జీవితంలో నాకు అభ్యంతరం లేనప్పుడు మీరెందుకు అభ్యంతర పెడతారు? మన వివాహం అయ్యాకే సోదరి మన జీవితంలో ప్రవేశిస్తానంటోంది. ఆమె ఒంటరిది, తండ్రి లేడు, అన్నదమ్ముళ్ళు ఎవరు లేరు. మరి లేనప్పుడు ఆమెకి తోడుగా నిలవటం మన బాధ్యత కదా. ఆమె ఆ రోజున కనుక విచక్షణగా ప్రవర్తించి ఉండకపోతే మీకు శిక్షే పడేది. ఈ పాటికి వాళ్ళు విచక్షణగా ప్రవర్తించి ఏం చేసింది, ఇతను దొంగ కాదు అని నిర్ధారించకపోతే దొంగ పేరుతోటి అరెస్ట్ చేసి అది ఇంకో శిక్ష. ఈ పాటికి కాలు చేయి తెగ్గొట్టేయటమో ఏదో ఒకటి చేసేవాడు అని ఒప్పించింది. సరే ఆవిడ సముఖంలోనే ఆయన ఒప్పుకున్నాడు. ముందే చెప్పి పెట్టేసింది కదా. ఇంతలో ఒక దాసి పరిగెత్తుకొచ్చింది, అమ్మ విజయ్ కుమారి మీరు ఇక్కడికి వచ్చారు, మీ నాన్నగారిని జైల్లో పెట్టారు, విక్రమసింహుడు అనే రాజు మీ రాజ్యం మీద దండెత్తాడు అనగానే, అయ్యో మా నాన్న పని ఇలా అయిందా, ఆల్రెడీ ఆవిడకి తెలుసు, అందుకే పారిపోయి వచ్చేసింది, నేల మీద పడిపోయింది. బుద్ధిమతి ఏడవటం మొదలుపెట్టాడు. ఆయనకు అప్పుడే తెలిసింది. బుద్ధిమతి రియల్గా ఏడుస్తున్నాడు. అయ్యో ఇప్పుడు రాజదంపతులు నన్ను ఎంతో ఆదరించారు, వాళ్ళ దయ వల్లే నేను జన్మించాను, రాజుగారు అరెస్ట్ అయ్యాడంటే మా నాన్నని ఎందుకు వదిలిపెడతారు? మా నాన్న సత్యకీర్తి, ఆయనకి కరుణాకరుడికి జిగిరి దోస్తు, వాళ్ళిద్దరూ బాగా స్నేహితులు. మంత్రిని వదిలిపెట్టాడు. మంత్రి పూర్తిగా రాజుతోటి కలిసి ఉండే మంత్రి. మా తల్లిదండ్రులు ఏమయ్యారో అని ఆయన కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంటాడు. ఆయనకు అసలు తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాడు. ఈవిడేమో తెలుసు, ఈవిడ నటించింది. పడిపోయేసరికల్లా ఈవిడ బెంగ పెట్టేసుకుంది. అయ్యో ఇదేమిటి, వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు, పెళ్లికి ఒప్పుకుని అన్నీ ఓకే అయిన తర్వాత ఇలా కొత్తగా వచ్చింది. అక్కడి నుంచి ఆవిడకి శీతలోపచారాలు చేయించింది, ఆయన్ని ఓదార్చింది, ఈ జైల్లో నుంచి తీసుకుపోయింది అంతఃపురంలోకి. ఆవిడని ఓదార్చి, సోదరి మీరు ఏదంటే అదే చేస్తా, మీకు నా సైన్యాన్ని ఇస్తాను, మీరు వెళ్ళి ఇప్పటికిప్పుడు మీ తండ్రి గారిని రక్షించుకోండి, మీ తండ్రుల్ని రక్షించుకోండి, వాడెవడో వాడిని తోలేయండి, మన వివాహాల సంగతి తర్వాత అని చెప్పి తను రాలా. ఆవిడ వచ్చేస్తే కథ ఇంకో రకంగా ఉండేది, తెలిసిపోయేది. వీళ్ళిద్దరూ యుద్ధవీరులే. వీళ్ళకి మొత్తం సైన్యాన్ని, కుంతలపురం తాలూకు సైన్యాన్ని మొత్తాన్ని ఈ బుద్ధిమతి విజయ్ కుమారులకు అప్పచెప్పేసింది ఆవిడ వసుంధర. అప్పచెప్పేశారు కదా. మరి కాబోయే భర్త మరి ఇంకా కాదని ఎందుకంటే ఆయనే కదా తన రాజ్యానికి కాబోయే రాజు. దాంతో ఈ సైన్యాన్ని పుచ్చుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి విక్రమసింహుడి మీద వాళ్ళు దండెత్తేశారన్నమాట. కుంతలపురం ఎందుకు దండెత్తి వస్తుందో అసలు అతనికి అర్థం కాల.
ఆ, తన మీదకి ఎవరు రావాలి, రాజుగారి కూతురు పారిపోయింది, ఆ పిల్ల కోసం వెతుకుతున్నాడు ఆయన. వెతికి పెళ్లి చేసుకుంటానని ప్రయత్నం చేస్తున్నారు అన్ని పక్కల. ఇప్పుడు ఇప్పటిదాకా మగ వేషంలో ఉంది, ఈ రోజే కదా ఆడవేషంలో వచ్చింది, సైన్యంతో వచ్చేసింది. సైన్యంతో వచ్చేసింది. ఈ రావటం రాజ్యం మీద విరుచుకుపడ్డారు. పడి నువ్వు రాజును వదిలిపెట్టకపోతే నేను నీ సంగతి చూస్తామన్నారు. వీళ్ళు యుద్ధం చేసుకున్నారు, తరిమి కొట్టేశారు వాళ్ళ సేనల్ని. తరిమి కొట్టి లోపలికి ప్రవేశించారు, తండ్రుల్ని రక్షించుకున్నారు, జైల్లోంచి తీసుకొచ్చి. అప్పుడు తండ్రికి వివరంగా తను చేసిన పనిని చెప్పింది ఆవిడ. దాచిపెట్టల, తండ్రి దగ్గర దాచల. తండ్రి దగ్గర మంత్రి గారి దగ్గర ఇద్దరు శమరసింహుడి పేరుతోటి ఫోటో క్రియేట్ చేశాను, ఇట్లా ప్రయత్నం చేశాం. అక్కడికి వెళ్ళేసరికల్లా బుద్ధిమతి ఈ పరిస్థితిలో పడ్డాడు. నేనేమో ఈ విక్రమసింహుడు వస్తాడని పారిపోయాను. అక్కడికి వెళ్ళి వసుంధరాదేవిని లైన్లో పెట్టుకుని ఇలా ప్లాన్ చేశాం అని చెప్పి తండ్రిని అడిగింది, నన్ను క్షమించు, నేను ఈ పని కనుక చేయకపోయి ఉంటే ఇంకో రకంగా ఉండేది, నా వివాహం విషయంలో నేను స్వతంత్రించాను అని ఇక తండ్రిని ప్రార్థించింది. ఆయన ఏమనుకున్నాడంటే, ఒకవేళ ఈ అమ్మాయి కనుక నేను బుద్ధిమతినే పెళ్లి చేసుకుంటాను అంటే కాస్త కినిసినా ఒప్పుకునేవాడు. వాళ్ళకి బుద్ధిమతి అంటే చాలా ప్రీతి. కాకపోతే ఒక రాచకన్యని ఇంకో రాజుగారి అబ్బాయికి ఇవ్వాలని సాధారణమైన ఆలోచనతో చేశారు వాళ్ళు. దాంతో వాళ్ళు తండ్రులు కూడా క్షమించేశారు. పైగా ఈ బుద్ధిమతి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం వల్ల ఏమైంది, ఏనాడో కుంతలపురంకి వీళ్ళకి చిన్న వైరం ఉంది తొలి కాలంలో, అది కాస్త తొలగిపోయింది. అందుకే కదా రాజముద్రిక ఉన్నది వీళ్ళ దగ్గర. అవునవును అవును. ఆ విషయం బుద్ధిమతి వివరంగా చెప్పాడు ఆవిడకి, వసుంధరాదేవికి. మీ రాజముద్రిక ఉంది, ఆ ముద్రికనే తీసుకుని వచ్చాను నేను ఇక్కడికని. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఒప్పుకొని ముందు విజయకుమారికి బుద్ధిమతికి వివాహం చేశారు వీళ్ళ ఊళ్ళో. వివాహం చేశాక అప్పుడు కుంతలపురానికి తరలి వెళ్ళి అక్కడ వసుంధరాదేవితోటి బుద్ధిమతికి వివాహం చేశారు. 2 రాజ్యాల్లోనూ పట్టాభిషేకం చేయించుకున్నాడు బుద్ధిమతి. ఇక్కడ రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు, అక్కడ రాజకుమార్తెని పెళ్లి చేసుకోవడంతో ఈ 2 రాజ్యాలని కలిపేసుకున్నారు. ఈ 2 రాజ్యాలకి ఒకడే రాజు. బలమైన రాజ్యం, బలమైన రాజ్యం అవుతుంది కదా. ఇంకా ఎవరు వీళ్ళ వైపు తలకాయ కూడా తిప్పి చూడరు. ఇద్దరికి చక్కగా వాళ్ళ ఇంట్లోనూ సంతానం లేదు, ఆవిడ ఒక్కతే, ఇక్కడ ఈవిడొక్కతే కదా. ఇతోధికంగా సంతానాన్ని కన్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కోరిక అన్నమాట. వాళ్ళు ఒంటరిగా పెరగటం వల్ల చాలామంది సంతానంతోటి ఎంతో కాలం ఈ 2 రాణులతోటి బుద్ధిమతి రాజ్యం చేశాడు. కథ పేరే బుద్ధిమతీయము. ఈ అమ్మాయిని ప్రేమించి ఆమె చెప్పిన ఐడియా ప్రకారం పనిచేసినందుకు ఎన్ని కష్టాలు పడ్డా చివరికి మళ్ళీ కథ సుఖాంతమే అయ్యిందనమాట. విజయం సాధించాడు. అతను ఏం చేశాడు, మొదటే కనుక వసుంధరాదేవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ఉంటే శాశ్వతంగా విజయ్ కుమారి వాళ్ళతోటి వైరం ఉండేది అతనికి. అంతేగా, ఒప్పుకున్నాకే ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు యువరాణికైనా ఆవిడెవరినో ప్రేమించి వదిలేసి నన్ను చేసుకున్నాడు అనే విషయం తోలుస్తూనే ఉంటుంది. వీడు నన్ను మోసం చేస్తాడు అనిపిస్తుంది. వాళ్ళిద్దరినీ, ఆడవాళ్ళిద్దరినీ చక్కగా సాటిస్ఫై చేశాడనమాట అతను. తెలివిగా అంటే అతని పద్ధతి అది. ఇందులో అతను తెలివితేటలు ప్రదర్శించడం కంటే కూడా అతను చక్కటి పద్ధతితోటి చేయటం వల్ల, లేకపోతే మొదటి రోజు ఆవిడ అడగగానే ఆవిడ మహాసౌందర్యవతి, ఒక రాజ్యానికి యువరాణి, ఆ యువరాణి పోతే పోయింది, దీన్ని చేసుకుంటే పోతుంది, అలా ఆలోచించారా? ఇప్పుడు ఆ బుద్ధి లేదు. అలా ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, కానీ అతను అట్లా చేయలేదు. చేయకుండా తనని నమ్మి పంపించినటువంటి విజయకుమారి మాట నిలబెట్టాడు. తనని ప్రేమించిన వసుంధరాదేవి మాటను కూడా ఒప్పుకుని ఇద్దరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది రమ్మగారు. ఈ సిరీస్ కథ చక్కగా ఉంది. ఓకే రమ్మగారు, నమస్తే అండి. నమస్తే జయ.